సార్ యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మీరు తప్పెట్లు కొట్టారు అంటే వెళ్ళిపోమనా తెలియదు మన. ఇప్పుడు కుర్రోడు ఆనంద్ చాలా బాగా మాట్లాడాడు, అంతకుముందు నవకాంత్ మాట్లాడే ఉంటాడు. వీళ్ళందరి మధ్య ఈ ముసలోడిని ఏం మాట్లాడాలండి? మాట్లాడమంటారా? మాట్లాడాలా? ఓకే. కాకపోతే ఏంటంటే ఒక డేంజర్ ఉంది ఇక్కడ. బేసికల్గా నేను ఫ్యాకల్టీ మెంబర్ని, విజిటింగ్ ఫ్యాకల్టీ మెంబర్ని ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీస్ ఫర్ లాస్ట్ 46 years నుంచి. మోర్ దెన్ 85,000 స్టూడెంట్స్ని ఐ కమ్ అక్రాస్. ఒక డేంజర్ ఏంటంటే ఒక టీచర్కి, ఒక లెక్చరర్స్కి మైక్ ఇస్తే వదిలిపెట్టడు. మరి భరాయించుకోండి, మరి మీరు భరిస్తారా? ఓకే. మరి లెక్చరర్ అన్నప్పుడు పైన ఉంటే వాళ్ళు స్పీకర్స్. ఇప్పుడు ఆనంద బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అన్ని పాయింట్లు. ఆ పాయింట్లో కొన్ని పాయింట్లు తీసుకొని దాన్ని అనలైజ్ చేద్దాం. ఏం సార్, మీరు కొద్ది కష్టం మీకు అయినా పర్వాలేదు. మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ నమస్కారం. మీలో ఉన్న పత్రి గారికి ఇంకొకసారి నమస్కారం చేస్తూ చేసుకున్నాం. అసలు ఈ కాశీ రావాలంటే ఆ కాశీ విశ్వనాథుడు పర్మిషన్ లేకపోతే మీరు రాలేరండి. ఆయన పర్మిషన్ ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఒక్కళ్ళే వస్తే మీ భార్యలకు థ్యాంక్ చెప్పండి. అవకాశం ఇచ్చారు మీ భార్యలు ఇక్కడ మీరు రావడానికి. మీరు ఒక్కళ్ళే వస్తే మీ భర్తలకి థ్యాంక్ చెప్పండి. అవకాశం ఇచ్చారు సార్, మేమిద్దరం కలిసి వచ్చాం సార్, మంచిది, మస్తుగా ఉంది. ఇద్దరికి థ్యాంక్ చెప్పు, నీకు నువ్వు, నాకు నువ్వు. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. గ్రాటిట్యూడ్ లేకపోతే ఎంత ఎక్కువ ఉంటే అంత మనకు వస్తుంది. మీరు ఎంత ఎక్కువ గ్రాటిట్యూడ్ ఇస్తే అంత మీకు పైకి వస్తుంది మాస్టర్స్. ఇక్కడ ఏంటంటే మీరు ఇలాంటి మహాక్షేత్రమైన కాశీకి వచ్చారు కాబట్టి శ్రీపాద శ్రీవల్లభుడు ఏమంటాడంటే, ఏ పుణ్యక్షేత్రంలో మీరు ఉండా కూడా ఆ పుణ్యక్షేత్రంలో మీరు మమైకం అయి ఉండాను అనే సంకల్పంతో ఉంటేనే ఆ ప్రసిద్ధి వస్తుంది మీకు. ఇక్కడ ఉండి ఇక్కడికి వచ్చారు కాశీలో. కాశీ విశ్వనాథుడు ఒక పక్కన, అన్నపూర్ణం గారు ఒక పక్కన, విశాలక్ష్మి ఒక పక్కన, వారాహిదేవి ఒక పక్కన, తులసిదాస్ ఒక పక్కన, సత్యచంద్ర ఒక పక్కన, హనుమాన్ ఒక పక్కన. వీళ్ళందరి ఎనర్జీతోటి మీరు ఇక్కడ ఉండారు. ఇవన్నీ కాకుండా ఇంట్లో పాలు తోడేశారో లేదో, లాక్ వేసారో లేదో, మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాడో లేదో అని పెట్టుకున్నారనుకోండి, ఈ ఫలితం రాదు. అర్థమైందా మీకు? అందుకని మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మమ్మాయికి అయిపోవాలి. మీరు ఉందాక మనం చెప్పాడు, మనం భోజనం చేసేటప్పుడు ప్రతిది షడ్ రుసులు ఎలా వేసుకుంటామో అలా 10ది ఎంజాయ్ చేస్తే తింటేనే ఆహారం వంటబడుతుంది. అలానే ఇక్కడ కూడా మీరు మమైకమైపోయి, నేను ఈ కాశీ లాంటి మహాక్షేత్రంలో ఉండాము. త్రేతాయుగం నుంచి ముంద క్షేత్రం ఇదండి. నిన్న ఆయన చెప్తున్నాడు, ఎవరు ఆ గైడు, పాపం బాధ అనిపించింది. బేసిక్ కాన్సెప్ట్ చెప్పలేకపోతున్నాడు ఆయన. ఇది త్రేతాయుగం నుంచి ఉండదు. మీరు చూడండి, ఒక రామచరిత మానస ఎక్కడి నుంచి వచ్చింది? రామచరిత మానసం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు? ఇక్కడే కాశీ. తులసి మహారాజు, తులసిదాస్ ఏం చేశారంటే, ప్రతిరోజు ఆయన న్యాచురల్ కాల్స్ బయటకు వెళ్ళినప్పుడు ఒక చెంబు తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఏనండి మాస్టర్స్, వెళ్ళినప్పుడు మళ్ళీ గంగాకు అవతలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఆ చెంబులో కొన్ని నీళ్లు మిగిలితే ఒక చెట్టు మొదల్లో పోసేవారు. ఆ చెట్టు మొదల్లో పోయటం వలన ఆ చెట్టు మీద ఉన్న ఒక బ్రహ్మ రాక్షసుడు దిగేసి, స్వామి మీరు ప్రతిరోజు నాకు ఇలా చేయటం వలన నాకు మోక్షం కలిగింది, నాకు పుణ్యం వచ్చింది, మీకేం కావాలో చెప్పండి అంటే, నాకు రామ దర్శనం కావాలి. రామ దర్శనం కావాలా? నేను చెయ్యలేను, కానీ ఎవరు చేస్తారో చూపిస్తాను. మీరు ఎప్పుడైతే రామనామం చేస్తున్నారో అందరికంటే ముందు
ఒక ముసలాయన వచ్చి కూర్చుంటారు. మీ రామకథ మొత్తం చెప్పున్నప్పుడు మళ్ళీ అందరికంటే లాస్ట్ వెళ్ళిపోతారు. ఆయనే ఆంజనేయ స్వామి. ఆయన్ని మీరు పట్టుకోండి. ఆయన పట్టుకుంటే మీకు ఆయన రామ దర్శనం చేపిస్తారు అని అంటే ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎవరు వస్తున్నారా? అందరు కుర్రోళ్ళలాగా ఉండారే. ఉండారు ఈయన ఈయనే ఆంజనేయ స్వామి అనుకొని పట్టుకున్నారు. అది అందుకని చెప్తున్నారు. అది వచ్చేది నా మనసులో, మనం ఏం చేయమంటారు. అలా అనుకొని ఆయన పట్టుకున్నారు. స్వామి ఏం కావాలి మీకు? రామ దర్శనం కావాలి, చేపిస్తాను అని చెప్పి రామ దర్శనం చేశారు. దాని తర్వాత సీన్ కట్. వీరు ఇలా రామదర్శనం చేస్తా ఉంటే పవర్స్ బాగా వచ్చేసిపోయినాయి. ఒకసారి ఒక యువతి, 20 ఏళ్ల యువతి భర్త చనిపోతే ఆ శవాన్ని తీసుకొని ఆయన ఆశ్రమం మీద పైనుంచి వెళ్తున్నారు. ఏడుస్తూ ఉంది. ఈమె అందరిని వదిలించుకొని ఉరుకుతా వెళ్ళి తులసిదాసు కాళ్ళ మీద పడింది. ఆయన అన్నాడు, దీర్ఘ సుమంగళీ భవ అన్నాడు. అందరు నవ్వారు. ఇదేంటి సార్, భర్త చూడండి, అది శవం వెళ్ళిపోతుంది, ఈమె భర్త చనిపోయాడు, మీరు దీర్ఘ సుమంగళీ భవ అన్నారు. నాకేం తెలియదు, రాముడు నాతోటి పలికించాడు, తీసుకురండి ఆ శవాన్ని అని. ఆ శవం తీసుకొస్తే ఆ శవాన్ని ముందు కట్లిప్పండి. కట్లిప్పించిన తర్వాత తన కమండంలోంచి నీళ్లు రాముని తలుసుకొని అక్కడ పోస్తే అతను మామూలుగా నిద్ర లేచినట్టు లేచి నుంచున్నారు. మాస్టర్స్, అలాంటి ప్లేస్లో మీరు ఉండారు. ఇక్కడ అలాంటి ప్లేస్లో మీరు పత్రికారి వల్ల మీరు ఇక్కడ ఉండారు. ఎంత అదృష్టవంతులు. అది లేకపోతే మీరు ఇక్కడ రాలేరు మాస్టర్స్. అలా ఫీల్ అవ్వండి, అలా చేయండి. ఇక్కడ పాయింట్ వస్తుంది. ఈయన అంతమంది చిన్న చిన్న గురువులు ఉంటారు కదా, అన్నిటికంటే గురునానక్ ఏమంటాడంటే, నేను ఎంతోమంది ఋషులను కలిశాను, ఎంతోమంది యోగులను కలిశాను, కానీ ఇప్పుడు దాకా నాకు జలసి, ఈర్ష్య లేనివాడు నాకు కనపడలేదు. సత్యసాయిబాబు గారు అంటారు, ఈ జలసి అంటే దాని ఈర్ష్య క్యాన్సర్ కంటే డేంజరు. క్యాన్సర్ కన్నా మందుంది, ఈర్ష్యకి మందు లేదు అని. అలాంటి ఈర్ష్యలు ఏం చేశారంటే, అక్బర్ చక్రవర్తి పరిపాలిస్తున్నారు. ఆగ్రా వెళ్ళేసి, సార్ ఒక తులసిదాన్ని ఒక ఆయన ఉన్నాడు, అందరిని బతికిస్తున్నాడు, ఆయన బతికిచ్చేసి చాలామంది మత మార్పులు చేస్తున్నారు అంటే ఆయన పిలిపిస్తారు. ఏనండి మాస్టర్స్, పిలిపిస్తారు. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావంట, ఇప్పుడు నేను ఒక శవాన్ని తీసుకొస్తున్నాను, ఆ శవాన్ని నువ్వు బతికిస్తావా? సార్, రాముడి యొక్క అధికారం ఉంటేనే, ఆజ్ఞ ఉంటేనే అవుతుంది. నువ్వు ఏదో బతికిచ్చావంట కదా. కాదు, నాది కాదు సార్, ఆ రాముడి యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క ఆశీస్సులు. నువ్వు ఇలా బతికించకపోతే నేను ఇప్పుడు నిన్ను జైల్లో పెట్టేస్తాను. బతికిస్తావా? జైల్లోకి వెళ్తావా? బతికిస్తావా? జైల్లోకి వెళ్తావా? మీ ఇష్టం సార్. ప్రాబ్లం క్రియేట్ చేసేది ఆయన, దాన్ని సమాధానం చేసేది కూడా ఆయనే అనుకొని కళ్ళు మూసుకుంటాడు. అందరూ వచ్చేసి ఆయన తీసుకెళ్ళి జైల్లో వెళ్తుంటే ఎక్కడి నుంచి వచ్చినాయో థౌజండ్స్ ఆఫ్ కోతులు వచ్చేసి ఆ సైనికుల యొక్క గన్నులు పట్టుకొని అందరూ వేసేసి వాళ్ళు కదలకుండా పెట్టింది అన్నీ కలిపి. అందరూ ఫైట్ అయిపోయారు. ఈయన కళ్ళు మూసుకొని చూస్తే ఎదురుగా ఆంజనేయ స్వామి కనపడ్డాడు. అప్పుడు స్టార్ట్ చేశాడు 40 చౌపాయలు, అదే హనుమాన్ చాలీసా. ఎక్కడొచ్చింది హనుమాన్ చాలీసా? అది చేశారు ఆయన.
దాంట్లో మీరు ఆలోచిస్తే ఒక బ్యూటిఫుల్ ఉంటుందండి చౌపాయి 8. ఎలా ఉంటుందో తెలుసా? ప్రభు చరిత్ర సునువేకో రచయ రామ లక్న సీత మన బసియా అంటాడు. ప్రభు చరిత్ర సునువేకో రచయ, ప్రభు చరిత్రని ఇంటానికి ఆతృత పడేవాడా. రామ లక్న సీత మన బసియా అంటే ఏంటి మాస్టర్స్? ఏమా రామ లక్ష్మణులు సీత చెప్తల్లి, అది చాలామంది చెప్పేది. కానీ డీప్కి వెళ్తే రామ లక్ష్మణ సీత వాళ్ళ మనసులో నివసించేవాడా పాయింట్ చాలామంది తెలియదు. అది గ్రాటిట్యూడ్కి, హనుమాన్ చేసిన సహాయానికి, ఏమి ఆశించకుండా చేసిన సహాయానికి ఎంతోమంది ఋషులు వచ్చేసి రామా నువ్వు లక్ష్మణ సీత సైతం మా ఉదయంలో ఉండాలంటే వాళ్ళ ఉదయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు. అది గ్రేట్నెస్ ఆఫ్ ఆంజనేయ స్వామి. ప్రభు చరిత్ర సునువేకో రచయ రామ లక్న సీత మన బసియా, రామ లక్ష్మణ సీత యొక్క మనసులో ఉండే ఓ వాడా. అలా 40 చౌపాయలు చేశారు. చేస్తే అప్పుడు తులసిదాస్ ఏమంటాడంటే, స్వామి నేను ఇలా చేశాను, నన్ను మీరు రక్షించారు, బాగానే ఉంది. ఎవరైతే ఈ చాలీసాని భక్తిపూర్వకంగా చేస్తే వాళ్ళకు కూడా నువ్వు ఇదే రకంగా బెనిఫిట్ ఇవ్వాలి. అప్పుడు తదాస్తు అన్నారు. అందుకనే అంత ఫేమస్, మనకి అంత ఫేమస్ అయింది అది 8వ చౌపాయి. ఇంకొంచెం ముందుకెళ్దాం. మీకు నేను అయిన దాకా మీ భోజనం ఉండదు, వినాల్సిందే. ఏం సార్ ఇదే భోజనం అంట. సో అయితే 12వ చౌపాయి ఉంది. సబ్సుకులఘై తుమారీ చరణ తుమ్ రక్షకో కావుకో డరణ అని ఒకటి ఉంది. ఏది 21వ చౌపాయి అంటే నిన్ను నమ్ముకుంటే ఇంకా ఎవరి యొక్క రక్షణ అవసరం లేదు. ఇంకో దాంట్లో ఏమంటాడంటే, నువ్వు నాకు భరతుడితో సమానం అంటాడు. భరతుడితో సమానం పొగిడేసి 1000 నోళ్ళు పొగిడేసి నువ్వు నాకు భరతుడితో సమానము అంటాడు. చాలామందికి డౌట్ వస్తుంది, భరతతో సమానం ఏంటి? సుమమ ప్రియ భరతహీ సమబాయి, నువ్వు నాకు భరతుడితో సమానం. చాలామందికి డౌటు, లక్ష్మణుడు ఎందుకు అనలేదు, భరతుడిని ఎందుకు అన్నారు అంటే దానికి మీకు అర్థము, మీకు రామచరిత మానసలో అరణ్యకాండలో భరతుడి యొక్క గురించి వస్తుందన్నమాట. దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది, మనకు చాలా పాయింట్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏంటంటే కృతజ్ఞతకి ఇక్కడ ఏం చెప్పుకొస్తా అంటే కృతజ్ఞతకు మారు పేరు భరతుడు. అందుకనే అక్కడ చెప్పారు ఆయన, నువ్వు నాకు భరతుడితో సమానం. పక్కన పెట్టండి. అయిపోయిన తర్వాత రాముడు పట్టాభిషేకం అవుతుంది. అందరికీ బహుమతులు ఇచ్చారు. సుగ్రీవుడికి, విభీషణుడికి, అంగదుడికి, జాంబవంతుడికి అందరికీ ఇచ్చారు. కానీ హనుమంతుడికి ఇలా. అమ్మవారు ఊరుకుంటుందా? ఇంత చేశాడు, మీకు ఇంత కష్టపడ్డాడు, ఇంత చేశాడు, అందరికీ మీరు బహుమతులు ఇచ్చారు, గిఫ్ట్లు ఇచ్చారు, మరి ఆంజనేయ స్వామికి హనుమంతుడికి ఎందుకు ఇవ్వలేదు అంటే అప్పుడు రాముడు అంటాడు, సీత ఏ బహుమతి ఇద్దామన్నా కూడా నాకు అది తక్కువ అనిపిస్తుంది. అంత సేవ్ చేశాడు మనల్ని, నేను కాపాటుగా నేను చేయటంగా అంత సేవ చేశాడు. ఏ బహుమతి నేను అనుకున్నా కూడా ఆ బహుమతి చాలా తక్కువ అనిపిస్తుంది. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అందుకని అన్నిటికంటే బ్రహ్మాండమైంది నా ఆలింగనము, అందుకని ఆలింగనం చేసుకుంటాను అని ఆలింగనం చేసుకున్నారు. అలాంటి వైబ్రేషన్స్ ఉండ ఆంజనేయ స్వామి ప్లేస్లో మనం ఉండవు మాస్టర్స్. మీకు రామాయణం విని ఉంటారు, భాగవతం విని ఉంటారు, భారతం విని ఉంటారు. ఇంకొకటి ఉంది పరాశర సంహిత. రామాయణం రాముడికి ఎట్నో, భాగవతం కృష్ణునికి ఎట్నో, మహాభారత పాండవులకి
కౌరవులకి ఎట్నో పరాశర సంహిత ఆంజనేయ స్వామికి మనకేం తెలుసు? ఆయన రాముడి కాలంలో ప్లస్ తర్వాత భరతుడు పాండవుల దాంట్లో తెలుసు మనకి. బట్ ఆయన తర్వాత లేరా? ఆయన చిరంజీవి తర్వాత లేరా? ఉండారు. అదే పరాశర సంహిత. ఆ పరాశర సంహితలో ఒక పర్టికులర్ అధ్యాయంలో ఏమంటారంటే, ఒక అతను ఈ మన కాశీకి వచ్చి గంగా నదిని దాటడానికి అవతల పక్క వెళ్ళబోతున్నాడు. అక్కడ తులసిదాసు అవన్నీ ఉన్నాయని చెప్పేసి వెళ్ళబోతుంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ పడవలో నీళ్ళు వస్తున్నాయి. కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. కళ్ళు తెలిసే లోపల ఆ పడవ ఇటు పక్క అవతల పక్క వచ్చింది. అందరూ అక్కడ పూజారులు మొత్తం ఈయనకొచ్చి నమస్కారం చేస్తున్నారు. ఏంటంటే, మీ పడవ ఎప్పుడైతే మునిగిపోతుందో అప్పుడే ఒక పెద్ద కోతి లాంటి ఆకారం వచ్చేసి ఆ పడవని తల మీద మోసుకొని వచ్చి ఇక్కడ దింపేసి వెళ్ళిపోయింది అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. హనుమా, నేను చేసిన దానికి ఇదా? ఓ భగవంతుడా, నాకు కనపడలేదు, నీకు వాళ్ళకి కనపడవు, నువ్వు మీరంతా అదృష్టం చెప్పుకొని నాకు నువ్వు కనపడపోతే నా జీవితం వ్యర్థమని దూకబోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి, నువ్వు చాలా చేశావు, నువ్వు బాగా చేసుకొని రా, ఇక్కడ ఈ జీవితం మొత్తం అనుభవించి అక్కడికి రా, నేను ఉంటానని చెప్పి అంతర్ధానం అవుతాడు. అలాంటి ప్లేస్లో ఉండాం మనం. చాలామంది కాశీ గురించి చెప్పుంటారు, ఇదొక పార్ట్. ఇంకా మీకు తెలుసు సత్య హరిశ్చంద్రుడు, పెద్దవాళ్ళు అంటే మా ఏజ్ ఉన్నవాళ్ళు, మేము చిన్నప్పుడు ఈ నాటకాలప్పుడు ఆ పద్యాలు ఇచ్చోటనే అని మొదలవుతుంది అనమాట. మీకు అంటే పెద్దోళ్ళు ఉంటే తెలుస్తుంది. ఈ కుర్రవాళ్ళకి ఇదేంటారు బాబు, వాళ్ళు ఇంకెవరు ఉంటారు అనుకోవచ్చు. అక్కడ ఏంటంటే హరిశ్చంద్రుడు కాటికాపరి, అందుకని హరిశ్చంద్రం ఘాటు కూడా ఉంటుంది. కాశీ విశ్వనాథ్ గురించి చెప్పక్కర్లా. ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మాస్టర్స్, మనోడు ఇందాక కర్మ సిద్ధాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి సార్, శ్రీపాద శ్రీవల్లభుల్లో 35వ అధ్యాయంలో లాస్ట్ పారాలో స్వామివారు ఏమంటారంటే, కాశీలో 9 రోజులు కానీ 9 గడియలు కానీ ఎవరైతే ఉంటారో వారికి నేను కర్మబంధం తగ్గిస్తాను, తగ్గిస్తాను అంటాడు. 9 రోజులు కానీ 9 గడియలు కానీ, గడియలు అంటే మీకు తెలుసు, అందుకని మీ అందరూ 9 రోజులు ఉంటున్నారు. మాలాంటి వాళ్ళు 9 రోజులు అవకాశం లేదు కాబట్టి మేము 9 గడియల కోసం ఉంటున్నాం ఇక్కడ. ఏమంటారు? ఏం సార్, ఇప్పుడు ఈ పొజిషన్లో కర్మ గురించి కొద్దిగా మాట్లాడుకున్నాం సార్. కర్మ మన చేతిలో ఉంది. మన కర్మ ఎలా ఉండాలి అంటే, ఈ జన్మలో కాదు, మనం వచ్చే జన్మల్లో కూడా దీనికి మనం ఫౌండేషన్ వేసుకోవాలి. సత్కర్మలు చేయటం. సత్కర్మలు అంటే కర్మలు ఒక్కటే కాదు, మాట్లాడటం కూడా. ఇప్పుడు ఇందాక ఆనంద్ చెప్పాడు మాట్లాడటం ఎలా ఉండాలని. ఒక్కోసారి నీ మాట్లాడటం కూడా ఎదటివాడికి ఇదైంది అనుకోండి. ఒకళ్ళు ఎవరు అడిగారు, సార్ ఇంత మస్తు చెప్తున్నావు, నువ్వు తెలంగాణ భాషలు చెప్పాలంటే మస్తు చెప్తున్నావు, 2-3 చిన్న చిన్న పాయింట్ చెప్పరాదే? ఓకే. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు దుఃఖం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నువ్వు బాధపడతావో అది నువ్వు ఇతరులకు చెయ్యొద్దు. ఆలోచించండి మాస్టర్స్. నెక్స్ట్, ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు సంతోషపడతావో, ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యగలిగితే, ఒక ట్యాగ్ ఉంది అక్కడ. ఇవన్నీ కర్మని తగ్గించుకోవటం కోసం, బ్యాలెన్స్ చేసుకోవటం కోసం అనుకుంటారు. మేము మస్తు పని చేస్తున్నాం సార్, నేను ఎవరికి అన్యాయం చేయట్లేదు సార్, అందరం చేస్తున్నామండి, అయినా మాకు ఏంటి సార్ ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఇవన్నీ ఏంటి అంటే, మహాభారత యుద్ధం అయిపోయింది. ధృతరాష్ట్రుడు యమా కోపంగా ఉన్నాడు. గుడ్డోడిని అయిపోయాను, ఒక పక్కన నా 100 కొనుక్కుని చంపేశాడు. కృష్ణుడు వచ్చాడు. ఆ స్టోరీ మీకు తెలుసు, నా పాయింట్ వేరు. అప్పుడు అంటాడు ధృతరాష్ట్రుడు, కృష్ణ అందరూ నువ్వు దేవుడు అంటారు కదా,
ఎస్. మరి నాకేంటా ఈ కర్మ? నన్ను గుడ్డివాడిని చేశావు, నా కొడుకులను చంపేశావు. నాకు కూడా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ తెలుసు. నేను 100 జన్మలు బ్యాక్ వెళ్ళిపోయా. 100 జన్మల్లో నేను ఒక కింగ్ని. ఆ 100 జన్మలో నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. నాకెందుకు ఈ కర్మ? నాకెందుకు ఈ కర్మ? అండర్లైన్, నాకెందుకు ఈ కర్మ అంటే, మామ నువ్వు ఒక పని చేయి, ఇంకొక జన్మ పాస్ట్ లైఫ్కి వెళ్ళిపో, ఇంకొక జన్మకి వెళ్ళిపో బ్యాక్. అమ్మో నాకు 100 జన్మలే తెలుసు, నాకు తెలియదు కదా అంటే ఎమ్మట ఆయన చేయి పెట్టాడు. ఇప్పుడు చూడంటాడు, ఆ 101 జన్మకి బ్యాక్ వెళ్ళిపోయాడు. దాంట్లో వినండి మాస్టర్స్ ఈ కర్మ గురించి. దాంట్లో ఈయన ఒక కింగు, కానీ అన్నీ ఇది బాగా తుంటరోడు అనమాట. ప్రతి వాళ్ళకి ఏదండి చూడు, మనకు ఒకసారి చిన్నపిల్లలు ఉండారనుకోండి, చిన్నపిల్లలు మంచి ముద్దుగా ఉండారనుకోండి, కొంతమంది ఏమంటారు, మా వెంకటేశ్వర గారు ముద్దుగా ఉండారనుకోండి, ఇలా అంటాం. ఇంకా ఏంది కొంతమంది తొంటరోళ్ళు దానికి గిచ్చేస్తాం, ఇంకా అక్కడ మొత్తం పడుగుతుంది. ఇలానే ఈయన ఒకసారి ఒక కొలను పక్క నుంచి వెళ్ళిపోతుంటే ఒక హంస తన 100 పిల్లలతోటి జలకలాడుతుంది. తొంటరోడు కదా, తన బాణంలో ఆ హంసను చంపేశాడు. కళ్ళు మొత్తం పోయినాయి. అది పెద్దగా అరుస్తుంటే పిల్లలందరూ పెద్ద పెద్ద గోల పెడుతున్నారు. సైనికులను పిలిచే ఆ పిల్లలను కూడా చంపేయండిరా అంటాడు. ఆ పిల్లలను కూడా చంపేశారు. హంస నీ వలన అయిపోయింది. తను 100 పిల్లలు నువ్వు చంపేశావు. సీన్ కట్టు. ఇప్పుడు ఏమైంది నీకు? అది ఎప్పుడు 100 జన్మలు బ్యాక్ కదా. అవును, మళ్ళా 100 జన్మలు ఎక్కడుండా అది అక్యుములేట్ అయిపోయి విత్ వడ్డీతో వస్తుంది మాస్టర్స్. మాట ఇందాక మనోడు మాట అన్నాడు కదా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మాట, సార్ మేము ఎవరికి ఏం హామ్ చేయట్లేదండి, చాలా ఉండవండి, మాకెందుకండి ఈ కష్టాలు, ఈ కర్మలు ఇవన్నీ ఏంటంటే నీ మాట కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మన ఆనంద్ అన్నాడు, ఒక మాట మాట్లాడితే 3 స్టేజ్లకి వెళ్ళిపోవాలని. ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారు అందరికీ ప్రతిరోజు మధ్యాహ్నం పూట అందరికీ బీద వాళ్ళందరికీ భోజనం పెడుతున్నారు. ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే ఈయన భోజనం పెడుతున్నాడు, ఆకాశంలో ఒక గెద్ద ఒక పాముని తీసుకొని వెళ్తుంది. చాలామంది చెప్పాను, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ వెళ్తుంటే ఆ పాము నోటి నుంచి విషం వచ్చి ఒక పదార్థములో పడింది. అది వడ్డిన వంటవాడికి తెలియదు, వడ్డించిన వాడికి తెలియదు, రాజుగారికి తెలియదు. అది తిని ఒక అతను చనిపోయాడు, ఒక బ్రాహ్మడు చనిపోయాడు. అప్పుడు రాజుగారు చాలా చాలా బాధపడ్డారు. ఇదేంట్రా మంచికి వెళ్తే ఇలా అయిందని. సీన్ కట్. యమలోకంలో గుప్త గారు, చిత్రగుప్తుడు యమధర్మ రాజుకెళ్ళి ఇలా అయింది కదా, ఈ పాపం ఎవరో అకౌంట్లో వేయమంటావు? గుప్త కాసేపు ఆగవయ్యా, కొద్దిగా వెయిట్ చేయి అంటే సరే ఓకే సార్ అన్నాడు. నెక్స్ట్ రోజు పక్క ఊరు నుంచి కొంతమంది పేదవాళ్ళు, ఆకలి కొన్నవాళ్ళు ఈ రాజ్యానికి వస్తున్నారు. వస్తే ఒక ఆమె ఎదురైంది. అమ్మా, ఇక్కడ రాజుగారు ఎవరు భోజనం పెడుతున్నారంట మస్తుగా, మధ్యాహ్నం పూట కొద్ది దారి చూపిస్తావా అంటే, అయ్యయ్యో పిచ్చోళ్ళలాగా ఉండారా, నిన్నే రాజుగారు ఒక బ్రాహ్మడికి విషమిచ్చి చంపేశాడ్రా, వాళ్ళకు బేదోళ్ళు అంటే చాలా కోపం, బ్రాహ్మణులంటే ఇంకా కోపం, మీరు వెళ్ళంటే మిమ్మల్ని కూడా చంపేస్తారా అని చెప్తుంది. వాళ్ళు పాపం ఆ భోజనానికి వచ్చి ఆకలితోనే బ్యాక్ వెళ్ళిపోయారు. అప్పుడు ఇమ్మీడియట్లీ చిత్రగుప్తుడిని యమధర్మరాజు పిలిచి, అరే గుప్తా, నిన్న పాపం అన్నావు కదా, ఈమె అకౌంట్లు అయ్యి, ఆ పాపం మొత్తం ఈమె అకౌంట్లు అయ్యి. అదేంటి సార్, ఆమె ఏం చేయలేదు కదా? ఏం చేయకపోయినా కూడా విషయము తెలియకుండా, నిజాలు తెలియకుండా అసత్య ప్రచారం చేసి ఎంతో మంది ఆకలికి కారకురాలయ్యింది కాబట్టి. అందుకనే మాస్టర్స్, మనం పిరమిడ్ మాస్టర్స్, మనం ఎలా ఉండాలి?
వాక్ ఎంత స్మూత్గా ఉండాలి, ఎంత ఆప్యాయంగా ఉండాలి, ఎంత ప్రేమతో ఉండాలి, మనం ఎంత ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఎంత కమిట్మెంట్తో మాట్లాడాలి. అప్పుడు మీరు ఇలాంటి ప్లేస్లో ఉండి అలాంటి పనులు చేస్తుంటే మీ కర్మ దగ్ధం కాకుండా ఏమవుతుంది? ఇది నా మాటలు కాదు, శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతంలో 9వ అధ్యాయంలో క్లియర్గా రాశారు. ధ్యానం ఒక్కటే కాదండి, ధ్యానం ఎంతో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్ననే సాక్షి పేపర్లో ఒక ఆమె రాసింది, నెల్లూరు నిర్మల అంట. దయచేసి మీరు నెల్లూరు నిర్మల అనగానే ఆ జెంటిల్మెన్ సాంగ్ గుర్తు తెచ్చుకోవద్దు. నెల్లూరు నిరజాన అని అటు కాదు, ఈమె నెల్లూరు నిర్జమ్మ. నిజంగా ఈమె ఏం చేసిందంటే చూడండి ఈ మాటల్లో, నేను 3 సార్లు క్యాన్సర్ బారిన పడ్డాను. 2003లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, 2022లో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, మళ్ళీ 2024లో మళ్ళీ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. నా వయసు 70 సంవత్సరాలు. క్యాన్సర్పై గెలుస్తాను ఉన్నాను. ఎలా గెలిచాను? ధ్యానం చేసుకుంటూ. ధ్యానంలోని శక్తులు బయటకు తీసి స్థిరంగా ఉంచుతుంది. ధ్యానం నాకు ఒక ఆయుధంగా పనికొచ్చింది. క్యాన్సర్ అనగానే భయపడతారు. ఈ ధ్యానం వలన నేను 3 సార్లు వచ్చినా కూడా బయటపడతానని చెప్పిందామా? ఇది నా మాటలు కాదమ్మా సార్. నిన్న సాక్షి పేపర్లో మెయిన్ దాంట్లో ఉంది, చూడండి. అంటే అలా ఇక్కడికి వచ్చేసి ఈ కాశీలో ధ్యానం చేసుకుంటూ అన్ని ఘాట్లకు వెళ్ళాం, దర్శనాలు చేసుకుంటూ, కాశీ విశ్వనాథం చేసుకుంటూ, అన్నపూర్ణం చేసుకుంటూ, విశాలక్ష్మి చేసుకుంటూ, మన వారాహి అమ్మగారు ఎంత ఫేమస్ అండి, అంత ఫేమస్. అసలు లోనికి వెళ్తే ఏమంటున్నానండి ఇక్కడ మీకు, అలాంటి పవిత్రమైన ప్రదేశంలో మనం ఉండాం మాస్టర్స్. ఇది ఒక పక్క బ్యాడ్ కర్మ. మరి గుడ్ కర్మ ఏంటి? గుడ్ కర్మ చూడండి, రియల్గా జరిగింది చెప్తున్నాను. యూకేలో ఒక ప్లేస్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో ఒక ప్లేస్ ఉంది, స్కాట్లాండ్ అని. స్కాట్లాండ్లో ఒక కుర్రోడు ఊబిలో దిగబడిపోతున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, ఇంకా దిగబడిపోతున్నాడు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ఎవరు సేవ్ చేయట్లా. ఇంతట్లో నుంచి ఈనాడు మాస్టర్ జరిగిన సంఘటన చెప్తున్నాను మీకు. ఈ దాంట్లో నుంచి ఒక రైతు ఉరుగుతా వచ్చి ఆ కుర్రోడిని బయటికి తీసి కుర్రోడిని బాగా కడిగేసి ఇంటికి పంపిస్తాడు. ఆ కుర్రోడు నెక్స్ట్ రోజు వాళ్ళ ఫాదర్ని, ఎలిగెంట్ ఫాదర్ని తీసుకొని వస్తాడు. వచ్చి, బాబు మీరు మా అబ్బాయిని సేవ్ చేశారు, ఇదిగో నీకు పౌండ్స్ ఇస్తున్నాను, ఇంత డబ్బులు ఎక్కువ డబ్బులు ఇచ్చాడు. అప్పుడు రైతు అన్నాడు, సార్ నాకు వద్దు సార్, నేను ఎవరన్నా ఆ ప్లేస్లో ఎవరన్నా ఈ సహాయం చేసేవాడిని, నాకు వద్దు సార్. అదేంటి అలా వద్దంటే, వద్దు సార్ నేను ఏం ఆశించి చేయలేదు, ఎవరన్నా నేను చేస్తారు అని చెప్పి నాకు వద్దు సార్ అంటాడు. ఆ లోపల పెద్ద ఆయన ఇలా చూస్తే చిన్న కుర్రోడు ఉన్నాడు ఇక్కడ. ఈ కుర్రోడు ఎవరు అంటాడు, మా అబ్బాయి అండి. ఇంత చిన్న కుర్రోడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అతను కూడా పొలం నేపుతాం తీసుకొచ్చాను సార్ అంటాడు. నువ్వు చాలా మంచోళ్ళ కనపడుతున్నావు, ఈ కుర్రోడు నాకు ఇచ్చేయి. ఈ కుర్రోడు నేను ఎంత లెవెల్ చదువుకుంటే ఆ లెవెల్ చదివిస్తాను ఈ కుర్రోడు నేను అని చెప్పి ఆ కుర్రోడిని తీసుకొని చదివిస్తాడండి. సంవత్సరాలు గడిచినాయి. ఆ కుర్రోడే, ఆ చదివించిన కుర్రోడు సర్ ఫ్లెమింగ్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్ ఇంజెక్షన్. ఈ మానవాళికి ఎలా ఉపయోగపడింది ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ మీ అందరికీ తెలుసు. చూడండి, ఏమి ఆశించకుండా చేశాడు ఆ మహానుభావుడు. ఆ రైతు వాళ్ళ కొడుకేమయ్యాడు, సర్ అయ్యాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ హ్యాస్ బికమ్ సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్, హూ ఇన్వెంటెడ్ పెన్సిలిన్ ఇంజెక్షన్. ఈ కథ ఇంతటితో అవ్వలేదు. ఆ పెద్ద ఆయన కొడుకు ఒకసారి న్యూమోనియా వలన బారిన పడ్డాడు. అన్ని మందులు వాడారు, ఏ మందు తగ్గలేదు. ఆఖరికి ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఎవరైతే కనుగొండారో అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆ పెన్సిలిన్ ఇంజెక్షన్ వలన ఆ కుర్రోడికి న్యూమోనియా తగ్గింది. చూడండి,
ఆయన చిన్న సహాయం చేశాడు, ఈయన కుర్రోని చదివించారు. ఎలా వస్తుంది పరిపక్వం అవుతుంది చూడండి. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చదివించిన ఆయన ఎవరు తెలుసా? లార్డ్ రొనాల్డ్ చర్చిల్, పెద్దోడు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఎవరు తెలుసా క్యూర్ అయింది? సర్ విన్స్టన్ చర్చిల్, ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. చూడండి, ఒక చిన్న సహాయం, ఒక చిన్నది ఏమి ఆశించకుండా. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏమి ఆశించకుండా చేయాలి. మన ఇంట్లో ఏమనుకోవద్దు తల్లులారా, మన ఇంట్లో అన్నం ఎక్కువ ఉందనుకోండి, మురిగిపోతుంది అనుకోండి, ఏమై ఆ పనుడికి వేసాయి, ఎంత పుణ్యం చేస్తున్నాం అనుకుంటాం. పుణ్యం కాదు అది. నో, నీ ఉండ ఎగస్ట్రాన్ని ఇంకోళ్ళు పంచుతున్నావు, అది కాదు. నీవు ఎంత నీ ఉండున్న దాంట్లో పెట్టావనుకోండి, ఏమి ఆశించకుండా. మళ్ళీ ఆశించితే మళ్ళీ బిజినెస్ అవుతుంది మాస్టర్స్. ఇది గుడ్ కర్మ. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, జరిగింది. ఒకరోజు ఒక ఆమె జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ, వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేడు. పొద్దునుంచి మీటింగ్స్ అవుతున్నాయి. ఆ రోజు డ్రైవర్ లీవ్ పెట్టాడు. అన్ని మీటింగ్లు అయింది. పాపం ఈ ఒక్కతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సాయంత్రం అవుతుంది, ఒక పక్క ఆకలి, ఒక పక్క మీటింగ్లు అంతా అయిపోయినాయి. ఇలా డ్రైవ్ చేసుకుంటూ పోతుంది కారులో. అది ఇలాంటి నవంబర్ డిసెంబర్లో. అప్పుడు ఏమైంది, కారు పంచర్ అయింది. ఈమెకేం తెలీదు టైర్ వేసుకోవటం. ఏం సార్ ఏం చేయాలి? కారు బయటకు వచ్చి నుంచుంది, అందరిని ఆపుతుంది, ఎవరు ఆపట్లా. అందుట్లో ఒక మెకానిక్ వచ్చాడు, ఒక కుర్రోడు వచ్చాడు. ఏం మేడం ఏమైందంటే, ఇలా కారు పంచర్ అయిందయ్యా అంటే, కూర్చోండి మేడం, మీరు లోనికి వెళ్ళి కూర్చోండి, నేను టైర్ మారుస్తాను అని టైర్ మార్చాడు. మార్చేసి ఆమె డబ్బులు ఇవ్వకపోతే, వద్దు మేడం, ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. అదేంటి ఇంత పని చేశాడు, ఏం అనుకోలేని ఆమె వెళ్ళిపోతుంది. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, మంచి ఆకలి అవుతుంది ఆమెకి. ఏం చేయాలని ఒక పొర్లాంగ్ వెళ్తే ఒక మంచి డాబా ప్లేస్ ఉంది. డాబాకి వెళ్ళి కూర్చుంది. అక్కడ ఏదో రొట్టెలు ఉండే, తెలుసు కదా మీకు, ఆకలి రుచి ఎరగదని ఏదో ఒకటి ముందు ఆర్డర్ ఇచ్చుకొని తింది. అందుట్లో ఒక ఆమె నిండు గర్భిణి అక్కడ సర్వ్ చేస్తుంది. ఇదేంటి పాపం, 8వ నెల 9వ నెల ఉంటుంది ఈమెకి, ఈమె ఇక్కడ సర్వ్ చేస్తుంది ఏంటి అనుకొని, సరే భోజనం చేసిన తర్వాత బిల్లు కట్టింది. బిల్లు కట్టిన తర్వాత కొంత డబ్బులు తీసుకెళ్ళి ఆ ప్లేట్ కింద పెట్టి, నువ్వు ఈ పొజిషన్లో కూడా నువ్వు ఇక్కడ సర్వ్ చేస్తున్నావంటే డబ్బు నీకెంతో అవసరము, అందుకని ఈ కొంత డబ్బు పెట్టుకోమని చెప్పి స్లిప్ రాసి ఆ ప్లేట్ కింద పెట్టేసి అక్కడ బిల్లు పే చేసి వెళ్ళిపోయిందామా. ఏమొచ్చి ప్లేట్లు తీస్తున్నప్పుడు ఈ స్లిప్ కనపడింది, డబ్బులు కనపడ్డాయి. డబ్బులు తీసుకొని పెట్టుకుంది. ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి మామా హస్బెండ్ తోటి, మనం ఏమండి అని పిలుస్తాం. ఇక్కడ కొంచెం కొద్దిగా పెద్దోడు అయిపోయి పేరు పెట్టి పిలుస్తున్నాం. ఇంకొంచెం వెళ్తే అరే ఏరా అని పిలుస్తాం. అది డిఫరెంట్ ప్లేస్ అనుకోండి, అది నెక్స్ట్ లెవెల్. ఏమొచ్చి మామా ఏమైంది, మస్తుగా ఉండవు, ఏమైంది ఇంత ఆనందంగా ఉండవు, ఏమ్మా ఇలా అయింది మామ, నాకు ఇలా ఒక ఆమె ఇచ్చింది, నువ్వేమి చక్కెర మొత్తం ఏం చేయక్కర్లేదు, నువ్వు నా డెలివరీకి మొత్తం డబ్బులు వచ్చి సరిపోతాయి అని. హస్బెండ్ ఎవరో తెలుసా? ఆమెకు టైర్ మార్చిన మెకానిక్. ఆమెకు టైర్ మార్చిన మెకానిక్. మాస్టర్, మీరు ఏమి ఆశించకుండా ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. నువ్వు ఏం చేస్తే అదే బ్యాక్ వస్తుంది. అది మొత్తం తీరి ఎప్పటి నుంచి చెప్తున్నారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం ధ్యానంలో అందరికంటే మనకు తెలివి ఎక్కువ. మనం ఎలా ఉండాలి, మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, మాట్లాడుతున్నామా? అందుకనే గురునానక్ అంటాడు, ఒక మాట నీ మనసులో నీ పెదవి లోపల ఉంటే ఆ మాటకి నువ్వు యజమానివి. ఆ మాట నీ బయటకు వచ్చిందనుకో, నీ పెదవుల నుంచి నువ్వు ఆ మాటకి బానిసవు. నీ మాటకు నువ్వు యజమానిగా ఉంటావా, బానిసగా ఉంటావా, నీ ఇష్టం. కొంతమంది డయాస్ మీద వదిలిపెడుతుంటారు, అదేస్తా ఇది చేస్తా అది చేస్తానని. తర్వాత అది కూడా కర్మే మాస్టర్స్. అదే కర్మను మూట కట్టుకోవటం అవుతుంది. ఆలోచించుకోండి, మీరు ఎలా ఉండాలి. ఒకళ్ళు అడిగారు, అసలు పిరమిడ్ మాస్టర్స్ అంటే ఎలా ఉండాలి అంటే పిరమిడ్ మాస్టర్స్ మనల్ని చూసి మనం చెప్పకపోయినా కూడా
కొంతమంది మెడిటేషన్కి రావాలి. ఎలా? మన మాట తీరు, మన ప్రవర్తన, మన హెల్పింగ్ నేచరు, ఇదంతా. మన అమెరికాలో 3 నెలలు ఉన్నప్పుడు కొంతమంది ఈ సీనియర్ సిటిజన్స్ వచ్చారు. ఎవరో మాట్లాడుతున్నారు, సార్ లైఫ్ బాగోలేదు సార్, ఈ ఏజ్లో నేను సూసైడ్ చేసుకుంటామని అన్నాడు. నాకు ఏది వినపడింది. ఆయన పిలిచి, మీకు సూసైడ్ అంటే డెఫినేషన్ తెలుసా అన్నా. చెప్పండి సార్ అన్నాడు. ముందు ఇంగ్లీష్లో చెప్పా. సూసైడ్ ఈజ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫార్ ఏ టెంపరీ ప్రాబ్లం. The permanent solution for a temporary problem. This I told for more than 40 years back. Many movies లో కూడా వచ్చిందనుకున్న వేరే విషయం అది. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ టెంపరీ ప్రాబ్లం అనగానే ఒక ప్రాబ్లం, దానికి సొల్యూషన్ ఉంటుంది. టెంపరీ, పర్మనెంట్ కాదు. ఒకటి దానికి నువ్వు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నావు. మాస్టర్, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో, ఈ కర్మ ఏం మొదలు పెట్టావో, నెక్స్ట్ జన్మలో ఇదే కర్మ ఇంకా వడ్డీతో సహా ఎక్కువ చేయాల్సి వస్తుంది. నువ్వు తీర్చుకోలేవు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం చేయమంటారు సార్? 70 ఏళ్ళు వచ్చినాయి సార్, వైఫ్ చనిపోయింది సార్, అండ్ ఒక్కడే అబ్బాయి సార్ అని చెప్పుకొచ్చాడు. జీవితాన్ని ఆస్వాదించు. అంతకుముందు నీ వైఫ్తో గడిపిన చేసుకో. ఏం సార్ అందరు చనిపోయాడు, నీ ఒక్కడే ఉన్నాడంటే దేవుడు నీ పట్ల ఎంత దయగా ఉన్నాడు చూడు, నీ మీద ఎంత ఆప్యాయంగా ఉన్నాడు చూడు. నేను ఎందుకు బతికేస్తున్నాడు అంటే, ఇక్కడి నుంచి అన్నా నువ్వు ప్రకృతికి సహాయపడు, అందరికీ సహాయపడు. ఏమి ఎక్స్పెక్టింగ్ థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం ఏంటంటే ఒకరికి ఏమనుకుంటామంటే, సార్ వాడికి బ్రహ్మాండంగా జాబ్ ఇప్పించాను సార్, బలి చేశాను సార్, కనీసం వాడు థ్యాంక్స్ కూడా చెప్పలేదు సార్ అంటాడు. థ్యాంక్స్ ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే అది బిజినెస్ అవుతుంది. జీసస్ క్రీస్ట్ క్యూర్డ్ 10 లెప్రసీ పీపుల్. జీసస్ క్రీస్ట్ గారు 10 లెప్రసీ పర్సన్ చేస్తే అందుట్లో 10 మందిలో ఒక్కడు నుంచొని థ్యాంక్స్ మై లార్డ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మిగతా 9 మంది 10 మందిలో థ్యాంక్స్ కూడా చెప్పలా. ఈవెన్ గాడే 9 మందికి 10లో 9 మందికి థ్యాంక్స్ చెప్పినప్పుడు నువ్వు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? ఆ చెయ్యటంలో ఆస్వాదించు, ఆ హెల్పింగ్లో ఆనందం పొందు, ఆ హెల్పింగ్లో హ్యాపీనెస్ చూడు, ఆ హెల్పింగ్లో వాళ్ళ ఫేస్లో ఆనందం చూడు. ఆనందం కోసం చూడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం, నీ కర్మను నువ్వు దగ్ధం చేసుకోవడం కోసం ఇలాంటి ప్లేసుల్లో నువ్వు వచ్చేసి చేసుకొని అలాంటి సత్కర్మలు చేసుకుంటే నీ కర్మ బ్యాలెన్స్ అవుతుంది మాస్టర్. అది ఒక్కడే కాదు, నెక్స్ట్ జన్మలకు కూడా నువ్వు ఫౌండేషన్ వేసుకుంటున్నావు మాస్టర్స్. ఒకసారి ఆలోచించుకోండి. కర్మ పార్ట్ అయిపోయింది. ఇంకొకటి, చాలామంది ఈ తల్లిదండ్రులు పిల్లలు ఏదో ఊహించుకుంటారు. వీళ్ళు నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు అది అవ్వాలి, నా కొడుకు ఇది అవ్వాలి అనుకొని. పాపం వాడికి అవి ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ మా మెంటరు మా జక్క రాఘవరావు గారు ఏమన్నారంటే, ఎప్పుడు కొన్ని రోజుల కిందట, మన పిల్లలు ఏమవుతే దాని మీద నీకు ఇంట్రెస్ట్ చూపించు. మన పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అది నువ్వు చూపించు, అదే నీ ఇంట్రెస్ట్ అనుకో, అప్పుడు ప్రతిరోజు ఆనందం ఉంటుంది అని ఎప్పుడు చెప్పారు మహానుభావుడు ఆయన. సార్ ఎక్కడ ఉండారు? ఎక్కడ వచ్చారా సార్? అది సార్ అది మీ పేరు చెప్పకుండా నా పేరు చెప్తే బాగుండదు సార్. అది మీదే, దానికి ఆధారం మీదే, అవునే కదా? సో ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఎన్నో ఉండే మాస్టర్స్. ఓకేనా? ప్రతిరోజు మీరు ఏం చేయాలి? ధ్యానం చేస్తున్నారు కదా, ధ్యానంతో పాటు ప్రతిరోజు నవ్వండి. అందుకనే మంత్రి సత్యనారాయణ రాజు గారు అంటారు, తెలుసు కదా ఆయన, మీరు 10 కిలోమీటర్లు నడిచినా, ఇది చేసినా, ధ్యానం చేసినా, దానికంటే మీకు 10 నిమిషాలు రోజు నవ్వితే మీ బాడీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తుంటారు. ఏం సార్? అందుకని ఫస్ట్ ఒక 5 మినిట్స్ చిన్న జోకు చెప్పుకున్నామా? ఓకే. చాలామంది అర్ధాంగి సుఖం కదా. కొంతమంది పాపం ఏమనుకుంటారు, ఈ భర్తలందరూ నీకేం తెలియదు ఆగవే అంటారు. వాళ్ళు బాధలు ఏంటి తెలుసా? వాడు గవర్నర్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా కూడా మీకేం తెలియదు ఆగండి, మీకేం రాదు అంటారు వాళ్ళు కూడా. ఏం సార్? అయిపోయిందా? అయిపోతే ఒకరోజు ఒక భర్త గారు స్నానం చేస్తున్నారు.
ఇందులో ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తింది. ఆయన బయటకు వచ్చి, ఏమే కాంతం, ఏం మాట్లాడేదే? సార్ ఎవరో ఫోన్ చేశారు సార్, మనకేదో లోన్ ఇస్తామనంట, ఓటీపీ అడిగారండి. ఓటీపీ చెప్పా మరి. నేను తెలివి తక్కువదాన్ని సార్, నేను అర్ధాంగిని. మంది ఓటీపీ 2020 వచ్చింది నాకు, అందుకని నేను 20 చెప్పాను, ఫస్ట్ 20. ఎందుకు? నువ్వు అర్ధాంగిని, నేను అర్ధాంగిని కదా, మిగతాది వచ్చి మా ఆయన చెప్తాడని చెప్పాను. అలాంటి పవర్ఫుల్ వాళ్ళు మన అర్ధాంగులు. అందుకని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు మాస్టర్స్, అవునా కదా? అలాంటి మహాతల్లు మనకు ఉండారు. డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. ఎలా ఉంటుందంటే, సపోజు ఎలా ఉంటుంది తెలుసా? బాబు రోజు బ్రహ్మాండంగా కూర వండుతుంది సార్, నాకు నచ్చుతావదు. ఏం చేయాలి? ఒకసారి మా పక్కన రత్నం గారు నాకు అందరూ వాళ్ళ అమ్మాయి వచ్చింది. అంకుల్ అంకుల్, మా ఆయన ఏ వండినా కూడా అసలు బాగుంటలేదు అన్నాడు అంది. ఓ పని చేయి, ఒకరోజు చెత్తగుండు కూర, బాగా చెత్తగుండు. వచ్చి రాగానే, ఏమండి పక్కింటి ఆంటీ ఇచ్చిందండి తినండి. అది తింటా, ఆహా ఏం బాగుంది. అప్పుడు చెప్పు, హలో నేను చేసిన. ఇలా ఉంటుంది. అందుకని ప్రతిరోజు మీ భార్యని, మీ భర్తని మీరేంటంటే ఒక స్నేహితుల్లాగా చూడండి, డైలాగులతో చూడండి. మా ఇంట్లో నేను ఇప్పుడు మా 70 years నేను నా వైఫ్ ఇద్దరు ఉన్నాం. ఆమె నాకు ఎంతో సేవ చేస్తారు. ఆమె వల్ల నేను ఇక్కడ ఉన్నాను, దేవుడి వల్ల, పత్రి గారి వలన, ఆమె వలన. మాకు భలే ఉంటుంది, ఎప్పుడు ఇలా జోకులో ఉంటుంది ఇల్లు. 70 years అయినా కూడా నేను వచ్చి అక్కడ కూర్చుంటాను, ఎక్కడో డైనింగ్ టేబుల్ దగ్గర. ఏమన్నా వచ్చి కూర్చోండి, ఆల్రెడీ కూర్చున్నా, పెట్టు ఏం పెడతావు. ఇలా అంటే ఏమంటానంటే, ఈ ఉండదాన్ని ఇది చేసుకోండి, హ్యాపీ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఆమె ఎంత కష్టపడుతున్నారో చూడండి, మీకోసం, మీ పిల్లల కోసం ఎంత జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎక్కడి నుంచి వచ్చేసి వాళ్ళ ఇంటి పేరు మార్చుకొని మీ ఇంటి పేరు చేసుకొని రక్త మాంసాలతోటి మీ బిడ్డలను కన్నిచ్చారు మాస్టర్స్. వాళ్ళు మీకు తల్లిలాకంటే ఎక్కువ చూడాలి. ఎందుకంటే శంకరాచార్యుడు ఏమంటాడంటే, ఇన్ ఏ ప్లేస్ వే లేడీస్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్, ద ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు బరియల్ గ్రౌండ్ అంటాడు. అంటే ఒక ప్లేసులో లేడీస్ ఎక్కడైతే మీకు మర్యాద ఇవ్వలేదో ఆ ప్లేసు శ్మశానం లాగా ఉంటుందని చెప్తున్నాడు. అందుకని వారు మనకి లక్ష్మీలు, వారు మనకి పార్వతులు, వారు మనకి సరస్వతులు, వారు మనకి శక్తి. అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అది హస్బెండ్స్ వైఫ్కి. మరి హస్బెండ్ ఏం చేయాలి మాస్టర్? వైఫ్ ఏం చేయాలి మాస్టర్? వస్తున్న తల్లి ఏం చెప్పమంటావా? ఒకసారి ఒక ఆమె ఫ్రస్ట్రేటెడ్ వైఫ్ రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళింది. ఏం తల్లి ఏమొచ్చావంటే, చచ్చిపోతున్నాం స్వామి పరమహంస గారు. ఒక పక్కనే ఉన్న మా భర్త, 2 పిల్లలు, అత్తమామలు, వాళ్ళకి సేవ చేసేందుకు చచ్చిపోతున్నాను, మధ్యాహ్నానికి టైర్ అయిపోతున్నాను, నాకేమైనా బీపీ వచ్చినట్టు ఉంది, షుగర్ వచ్చినట్టు ఉంది, ఇది చూస్తుంటే చచ్చిపోతుంది, నాకేదో సొల్యూషన్ చేయండి స్వామి అంటే, రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే, అమ్మా ఎంత అదృష్టవంతురాలు నువ్వు, నీ అత్తమామలకి నువ్వు సేవ చేసుకున్నప్పుడు దశరథ మహారాజు కౌశల్యకి సేవ చేస్తున్నట్టు అనుకో, నీ హస్బెండ్కు సేవ చేసుకున్నప్పుడు శ్రీరామచంద్రుడికి సేవ చేసుకుంటున్నాను అనుకో, నీ పిల్లలకి స్నానం చేసేటప్పుడు, భోజనం పెట్టేటప్పుడు బాలకృష్ణుడికి సేవ చేశాను అనుకో. అంటే మీకు ఎలా ఉంటుంది అప్పుడు? నీకు హ్యాపీనెస్. ప్రతి మూమెంట్, ఎవ్రీ మూమెంట్ ఇది హ్యాపీనెస్. కానీ ఆ హ్యాపీనెస్ మీ కమిట్మెంట్తో చేయాలి. ఐ యూజ్ ద వర్డ్ కమిట్మెంట్. తెలుగులో ఏమంటారు? ఆ కమిట్మెంట్తో చేయాలి మనం. దాన్ని మనమై చేసుకోవాలి. చేయలేదు అనుకోండి. అందుకని చూడండి, మీరు చూడండి, మనం చాలామంది ఏమంటారు, ఏమండి ఇంట్లో వండ భోజనమే చెయ్యండి అంటారు, ఇంట్లో పట్టిన భోజనం చేయండి అంటారు. ఎందుకంటారు తెలుసండి? బయట హోటల్ ఎందుకంటారు? ఎప్పుడన్నా మనసును చూడొచ్చు. ఏం చెప్పమంటారా? ఇంటిలో వండ భోజనం ఎందుకంటున్నామంటే, ఆ మహాతల్లి ఇల్లాలు నా భర్తకి, నా పిల్లలకి మంచిగా ఉండాలని ఉద్దేశంతో, కమిట్మెంట్ తోటి, ఎఫెక్షన్ తోటి చేసిన భోజనం అది.
అదే కనుక మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ఏముంటుంది అక్కడ? మామూలు పెడతారు, మంచి భోజనం మస్తుగా ఉంటుంది. బట్ ఇక్కడ ఆ మస్తుతో పాటు ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమ ఉంటుంది. అంతలోకి ఇంట్లో భోజనం చేయండి అంటారు. అవునా కదా? సో అలాంటి మన తల్లుల్ని మనం కాపాడుకోవాలి. అట్టనే భర్తలను కూడా కాపాడుకోవాలమ్మా. మీరు ఏదైనా బయట వాళ్ళు ఇచ్చారనుకోండి, ఏమ్మా కొద్దిగా డొనేషన్ అంటే, ఏమండి ఒకసారి మా ఆయన చెప్తానండి అనాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత లోనికల్లా మీ ఇష్టం, ఆ తర్వాత ఏముంటుంది మీ ఇష్టం. బట్ అందరి ముందు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా, లేకపోతే ఆయనకేం తెలియదండి అంటావు అనుకోండి, బయట ఎలా ఉంటుంది ఆమెకి? అందుకని మంచిదండి, ఒకసారి మా వారిని అడిగి చెప్తానండి. అడుగుతావా అడగకపోవడం విషయం, అది లెఫ్ట్ టు యూ. బట్ ఇఫ్ యూ డు నాట్ గివ్ ఇంపార్టెన్స్, హూ ఎల్స్ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు యూ? అలానే హస్బెండ్ కూడా ఎవరిని వచ్చినాడు ఇప్పుడు, ఓకే సార్ మంచిది, ఒకసారి మా ఇంటావాడిని. అందుకనే హౌస్ వైఫ్ మారిపోయింది, ఇప్పుడు హౌస్ మేనేజర్. ఇప్పుడు భార్యలో హౌస్ వైఫ్ కాదండి, డేస్ మారిపోయినాయి. హౌస్ మేనేజర్, హోం మంత్రి ఆమె, హోమ్ మేకర్ కాదమ్మా, బియాండ్ ఇంకా మేనేజర్, హోమ్ మినిస్టర్. సార్ చెప్పారు, హోమ్ మినిస్టర్ అడగాలి సార్, చెప్పి వాళ్ళ తీసుకున్నాం అనుకోండి. అట్నే ఆయన అడిగితే మీ పేరు చెప్పాలి, మీరు అడిగితే ఆయన పేరు చెప్పాలి. అప్పుడు అదిరా మేడ్ ఫర్ ఈచ్ అదర్. మీట్ ఫర్ ఈచ్ అదర్ ఏంటంటే ఇద్దరు సేమ్ డైలాగు, సేమ్ ఫిజిక్స్ కాదు, ఐడియాలజీ. వారు ఏం చెప్తే ఏమంటాం, ఏమేం చెప్తే అది అంటాం. అది నిజమైన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే. నా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? ఇక్కడ ఉన్న వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకటి జక్క రాఘవరావు గారి ఫ్యామిలీ. ఏం సార్, చాలామంది ఉండొచ్చండి నాకు తెలిసి. రెండోది మా రమాదేవి అండ్ రాంబాబు గారు, ఆ మహానుభావుడు. మీరు ఎప్పుడైనా సరే మహాభారతంలో ధర్మరాజును చూస్తుంటారు కదా, ఇనుంటారు. ధర్మరాజు గారు ఇక్కడే ఉన్నారు, ఆయన అర్జెంట్ పని వేస్తారు, మళ్ళీ రేపు వెళ్ళి మళ్ళీ వస్తున్నారు. అది వాళ్ళది కూడా అంతే. అలానే మీరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ లైట్గా తీసుకోండి. నేను నా పాయింట్ అంటే ఎవరిని హర్ట్ చేయడం కోసం మాట్లాడలా. లైట్గా అమ్మా, సీరియస్గా ఉంటారు, ఆలోచిస్తున్నారు. పాపందా? లేదు కదా? ఏం లేదు కదా అమ్మా? మీరందరూ మీ తల్లిలందరూ నన్ను అంటే ఒక చిన్న డైలాగ్ అందుముందు చెప్పాను, ఇంకోసారి రిపీట్ చేస్తున్నా. చిన్న డైలాగు, ఏమనుకోవద్దు, అది నవ్వుకోవడం కోసమే, ఎవరిని అట్టు కోసం కాదు. ఒక కూతురు నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు ఇంగ్లీష్లో ఇవన్నీ చాలామంది చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. నాన్నగారు ఇంగ్లీష్లో వాక్, WALK వాక్, ఎల్ సైలెంట్, టాక్, TALK ఎల్ సైలెంట్. అలానే తెలుగులో ఏమన్నా అలాంటి లెటర్స్ ఉండయా? ఏంటి సైలెంట్ లెటర్స్? నాన్నగారు అంటాడు, ఎందుకులే మస్తుగా ఉండయి. డాడీ ఒక్కటి చెప్పవా అంటాడు. అంటదన్నమాట. చెప్తున్నాను, కోప్పడద్దు మీరు. పెళ్ళప్పుడు, అప్పగింతలప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిని కొత్త పెళ్లి కొడుకుతోటి అప్పగించేటప్పుడు, బాబు అమ్మాయి జాగ్రత్త, తెలుసు అదికి కాదు. ఇక్కడ బాబు అమ్మాయితో జాగ్రత్త, తో సైలెంట్. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఇన్ బిట్వీన్ అది సైలెంట్ లెటర్. అది వాక్లో ఎలా, టాక్లో ఎలా, తో. కోపం వచ్చిందమ్మా? రాలేదు కదా. అమ్మాయితో జాగ్రత్త. తర్వాత వచ్చి, సార్ మీ అమ్మాయి అని ఆ రోజు చెప్పే కదా నీకు. అయ్యో సార్ అమ్మాయి జాగ్రత్త అన్నారు. అరే వాక్కు టాక్లో ఎల్లుందా? అలా చెప్పాను, నీకు అర్థం చేసుకున్నాను చేయమంటావు. అవునా కదా? ఏమా? ఓకే. ఒకరోజు 2017లో ధ్యాన మహాయాగంకి సన్నాహాలు జరుగుతున్నాయి. 17 డిసెంబరు. నేను పత్రి గారు పక్కన కూర్చున్నాం.
నా అదృష్టం ఏంటంటే పత్రికారు ఎప్పుడు నన్ను పేరు పెట్టి వెళ్ళా, స్వామి గారు అంటారు. ఇది మరి ఎందుకు మరి అన్న మహానుభావుడు, నా అదృష్టం అది. స్వామి లెగు అన్నారు. లెగిసి ఇద్దరం కలిసి అక్కడి నుంచి పిరమిడ్ సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ టైం నా బెదమేం చేసి నాకు ఒక పని చేసి పెడతావా అన్నారు. సార్ మీరు జగద్గురువులు, విశ్వగురువులు, మీరు నేను ఏంటంటే ఈ పని నీ వలన అవుతుందయ్యా అన్నారు. చెప్పండి సార్, ఈ ఎంతో కంటెంట్స్, ఎంతో సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ ఎంతో మరుగున పడిపోకూడదు. ఈ సబ్జెక్ట్ మనం చేయాలంటే మనం ఒక టీవీ ఛానల్ పెట్టాలి. ఢిల్లీలో అడిగా, బాంబేలో అడిగా, కలకత్తాలో అడిగా, మద్రాస్, చెన్నైలో అన్ని చోట్ల అడిగా. అందరూ కష్టం కష్టం అంటున్నారు. చాలా ఈజీ సార్, మీ సంకల్పం ఉండి మీ బ్లెస్సింగ్స్ ఉంటే చాలా 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 ఈజీ అవుతుంది సార్. ఈజీయా? ఎస్ సార్, మీ ఎనర్జీ ఉంటే సరిపోతుంది సార్ అని చెప్పి క్లుప్తంగా చెప్తున్నాను. అలా వచ్చింది ఈ పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్ కంపెనీ. బ్రాండ్ నేమ్ పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అది అయిపోయింది. దాంట్లో చాలా పెద్ద స్టోరీ ఉంది, అన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు అన్నమాట. అలా అయిపోయింది. అది తీసుకొచ్చాం. రోడ్ నెంబర్ 10లో బంజారాహిల్స్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిపోయింది. సార్ ఏమంటారు, కూర్చున్న తర్వాత సార్ ఓపెన్ అయింది కదా అంటే, ఆ సార్ ఎప్పుడు ఏమంటారంటే ఇంకేంటి సంగతులు అంటారు. చెప్పండి సార్, మరే పని చేద్దామా, తెలుగు వచ్చింది కదా హిందీ పెడదామా? సరే సార్ ఏమన్నా మనం సరే సార్ అయిన తర్వాత అప్పుడు పిఎంసి హిందీ వచ్చింది ఢిల్లీలో. పిఎంసి హిందీ కంపెనీ రిజిస్ట్రేషన్ ఇచ్చేసాం. వాళ్ళు చెప్పాను, అప్పుడు డిఎల్ శాస్త్రి గారు ఉండారు అప్పుడు. సార్ మీరు ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలంటే చాలా కష్టం, మీకు పని చేయండి, మా తెలిసిన వాళ్ళు చాలామంది నాకు కౌంటర్ పార్ట్స్ ఉన్నారు ఢిల్లీలో, వాళ్ళ పేర్లు ఇస్తాను, మీరు వెళ్ళండి అని. వెళ్ళారు పాపం. వాళ్ళు అక్కడికి వెళ్తే ఇలా చేస్తున్నారంటే మీరు డీసెంట్రలైజేషను కాదే, పలానా వాళ్ళు అలా చేస్తున్నారే, పలానా వాళ్ళు ఎలా చేస్తున్నారే, పలానా ఎలా చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. ఇంకా వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. సార్ మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మేము కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సార్, మాకు హనుమంతరావు గారు కావాలని. నాకు స్వామి ఇలా అయిందంటే, కాదు సార్ నేను చేస్తాను, పాపం వాళ్ళకి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ రావాలంటే కష్టం కదా అంటే, అప్పుడు శాస్త్రి గారు ఏముంది సార్, మా ఇంటికాడ నుంచి 1/2 అవర్ ఎయిర్పోర్టు, మార్నింగ్ 6:30 ఫ్లైట్ ఉంది, 5 బయలుదేరుతాం, 5:30కి ఎయిర్పోర్ట్కి వెళ్తాం, 6:30 to 8:30 హైదరాబాద్ వస్తాం, బయటకు వచ్చాక 9:30 మీ ఆఫీస్లో ఉంటాం. మా ఆఫీస్ 30 minutes ఎయిర్పోర్ట్ నుంచి, సాయంత్రం దాకా ఉంటాం, 5 గంటల దాకా, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతాం, మాకేం అనిపించదు. ఓకే సార్, ఓకే. అప్పుడు అడిగారు, సార్ వీళ్ళందరూ ఇలా రకరకాలు మాట్లాడుతున్నారు, మీరు చాలా సింపుల్గా మాట్లాడుతున్నారు ఏంటండి అంటే, అప్పుడు చెప్పాను, చూడండి మాస్టర్స్ వినండి, ఒక గుండు సూది నేల మీద పడింది, ఆ గుండు సూదిని ఎలా తీసుకుంటాం మనము, మన గోటితో కానీ చిన్నగా తీసుకుంటాం. ఆ గుండు సూది కోసం క్రేన్ పట్టుకొస్తామా? ఆలోచించండి. am I clear? గుండు సూది అంత సింపుల్ని మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటాం? అంత సింపుల్ సార్ ఆనాపానాసతి, అంత సింపుల్ సార్ ఈ కాన్సెప్ట్. దాన్ని మీరు అర్థం చేసుకొని డీప్కి వెళ్ళాలి, లోనికి వెళ్ళాలి, అప్పుడు మీకు ఇదవుతుంది అని చెప్పాం. అయిపోయిందా? అది కూడా కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని, అది కూడా అయిపోయింది కదా, ఇంకేంటి సంగతులు చెప్పండి సార్ అన్న. పిఎంసి కన్నడ, ఓకే సార్, పిఎంసి కన్నడ అయిపోయింది, అది అయిపోయింది రిజిస్ట్రేషన్. దాని తర్వాత మళ్ళీ నా భయం, మళ్ళీ కూర్చుంటే మళ్ళీ పక్కన కూర్చొని, స్వామి ఇంకేంటి సంగతులు అమ్మా చెప్పండి సార్, పిఎంసి తమిళ్ పెడదామా? పెడదాం సార్ అంటే ఎస్ అంటే మనం పిఎంసి తమిళ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి పిలిచి ఏంటి సంగతులు సార్ చేయబట్టుకొని, సార్ ఇంకా మాట్లాడదు సార్, ముందు ఎస్టాబ్లిష్ అవనేంటి సార్. ఆయన ఉద్దేశం ఏంటంటే పిఎంసి మరాఠీ పెట్టాలని కోరిక. సార్ కొంచెం ఆగండి సార్, ఇది కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వండి అని చెప్పితే వారి బ్లెస్సింగ్స్ తోటి
ఆనంద్, నవకాంత్, బాలకృష్ణ గారు, మిగతా డైరెక్టర్స్, సిద్ధా నాగేశ్వరరావు గారు, రాంబాబు గారు, తర్వాత వీరరాఘవరావు గారు, తాడిపత్రి కృష్ణ, నెల్లూరు సుబ్బారావు గారు, ప్లస్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, గవర్నమెంట్ కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ జే వెంకటేశ్వర గారు, ప్రభాకర్ గారు, వీళ్ళందరి యొక్క సంకల్పంతో ప్లస్ మంచి టీం ఉండారు అక్కడ. సంకల్పంతో మనం ఈ స్టేజ్కి వచ్చాం సార్. ఇప్పుడు చూడండి, 4,505 కోట్ల ఇళ్లకి వెళ్ళిపోయిందండి ఒట్టి శాటిలైట్ ఛానల్. మళ్ళీ దీంట్లో 11, ఇది కాకుండా 11 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మనోళ్ళు చెప్పుంటారు, మనోళ్ళు పెట్టుంటారు దానంతా. 11 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 120 కంట్రీస్కి వెళ్ళిందండి. మనకు అప్పుడు దాకా, మొన్నటి దాకా, లాస్ట్ ఇయర్ దాకా ఈ శాటిలైట్ ఛానల్ బయట వాళ్ళ నుంచి రెంట్కు తీసుకొని, లైసెన్స్ తీసుకొని చేసాం. మనకి లాస్ట్ ఇయర్లో మనకి మన ఓన్గా వచ్చింది. ఆ ఓన్గా వచ్చినప్పుడు మనం ఎక్కడ పెట్టాలి దాని ఇనాగరేషన్ అని చెప్పి అనుకొని కనహ శాంతివనం రామచంద్ర మిషన్లో పెట్టాం. దాజీ గారు వచ్చారు, ఆయన చూశారు మన పెర్ఫార్మెన్స్. మేము మీకంటే ఎక్కువ ఖర్చు పెట్టాం, మీకంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు మా దగ్గర, కానీ మా కంటెంట్ ఇంత రావట్లేదు, మీకు ఏంటి ఇది అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి మేము మీతో పనిచేస్తాము. దాజీ గారిని కలవటం కష్టం అండి, మన పత్రికారులాగా కాదు. మిగతా వాళ్ళని కామెంట్ చేయట్లేదండి, వాళ్ళకి చెప్తున్న అనాలిసిస్ చేస్తున్నాను. మీ ఏ గురువు దగ్గరికి వెళ్ళండి, పర్మిషన్, రికమెండేషన్స్, మన కాశీ విశ్వనాథ్ కంటే ఎక్కువ కావాల్సి వస్తుంది అక్కడ. కానీ మన పత్రికారు ప్రతి వాళ్ళకి ఇలా ఇచ్చుకుంటే కొంతమంది ఇలా పట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఆయన. అంత ఎఫెక్షన్ ఆయనకి. అది మన గురువు. అందుకని మన గురుగారు ఎవరు ఏమంటారు? మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటే అందరినీ అలా. మరి ఆయన ఎనర్జీ ఎలా ఉంది చెప్పండి. ఆయన స్టన్ అయిపోయాడు. మనము కలిసి పనిచేద్దాం అన్నారు. ఆయన ఏంటి, ఒక హైదరాబాద్లోనే వారికి 1400 ఏకర్స్ ఉంది రామచంద్ర మిషన్కి. ఆయన కలవాలని చాలా కష్టం. 140 కంట్రీస్లో ఉంది వాళ్ళవి. ఆయన వచ్చేసి మేము మీ పిఎంసి చాలా బాగుంది, మీ పిఎంసితో కలిసి పనిచేస్తాం అని చెప్పి ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం. అది పిఎంసి పత్రికారి ఎనర్జీ, మీ అందరి సపోర్ట్. నెక్స్ట్ పాయింట్కి వస్తున్నాం. ఈ ఫస్ట్లో 2-3 సార్లకి ఈ ఛానల్ని షేర్ హోల్డర్స్ దాన్ని బాగా సపోర్ట్ చేశారు. అంటే షేర్ హోల్డర్స్ మొత్తం కలిసి ఈ కంపెనీకి పిఎంసి అనే కార్ను కొనిచ్చారు. పిఎంసి అనే కారుని కొనిచ్చారు. కానీ దీనికి అంబాసిడర్స్ పిఎంసి కారుకి ఆయిల్ పోస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. అందుకని పిఎంసి అంబాసిడర్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. అలానే పిఎంసి షేర్ హోల్డర్స్కి పాదాబంధనాలు చేస్తున్నాను సార్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే పిఎంసి లేదు, పత్రికారు లేకపోతే పిఎంసి లేదు, అంబాసిడర్ లేకపోతే పిఎంసి నడవదు. పాయింట్ ఎందుకు వస్తున్నారంటే ఏనండి మాస్టర్స్, అడ్వర్టైజ్మెంట్ తీసుకోవడానికి లేదన్న పత్రికారు. తర్వాత వారు బాడీ వెకెటేజ్ 6 months బిఫోరు ఓకే నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి సార్ అని చెప్పారు. సార్ మరి డబ్బులన్నీ అయిపోతున్నాయి, ఏం చేయాలంటే మరి డబ్బులు వద్దంటున్నారు కదా మీరు అంటే, సార్ షేర్ హోల్డర్స్ మళ్ళీ షేర్స్ ఇవ్వాలి, మరి ఏం చేద్దామని ఒక పిఎంసి ట్రస్ట్ పెడతాం సార్. పిఎంసి ట్రస్ట్ పెట్టేసి ఆ ట్రస్ట్ వచ్చిన డబ్బులు పిఎంసి ఛానల్కి స్పాన్సర్షిప్ చేద్దామన్నా. ఇది బాగుంది ఐడియా, ఇది చేద్దామన్నారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నే శ్రీశ్రీకి వెళ్ళొచ్చాను, పండిట్ రవిశంకర్ గారు శ్రీశ్రీ ఆశ్రమంకి. మెయిన్ ట్రస్ట్ 80 ఎకరాలే ఉంది, మిగతా 47 ట్రస్టులు ఉన్నాయి అక్కడ. ఆ ట్రస్టులు చేసే పని, ఆ ప్రాఫిట్ మొత్తం మెయిన్ ట్రస్ట్కి వెళ్తుంది. ఇలా పిఎంసి ట్రస్ట్ అని పెట్టారు పత్రికారు. అది పెట్టేసి దానిలో వచ్చిన ఈ ఎవరైతే డొనేషన్లు ఇస్తారో ఆ డొనేషన్స్ పిఎంసి ఛానల్కి స్పాన్సర్షిప్ చేస్తున్నాం మాస్టర్స్. ఆ పిఎంసి ట్రస్ట్ ఇక్కడ దాకా పిఎంసి ఛానల్లో కానీ గవర్నమెంట్ మాస్టర్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నాం మేము. పిఎంసి ట్రస్ట్ కానీ పిఎంసి ఛానల్ కానీ
డైరెక్టర్సు మనం ఎవ్వరూ కాదు. పత్రి గారు ఎవరి పేరుతో రాశారో వాళ్ళ పేర్లే అక్కడ ఉన్నాయి. సొంత పైత్యం ఏమి లేదు దీంట్లో. చెప్తున్నాను మీకు, చాలామందికి మమ్మల్ని డైరెక్ట్ ఏం చేయలేదు అది ఫీల్ అవుతున్నారని తెలిసింది. మమ్మల్ని ఏం చేయమంటారు? పత్రి గారు ఎవరి పేరు ఇస్తే వాళ్ళ పేరు పెట్టాం. పత్రి గారు ఎవరిని చెప్తే వాళ్ళని పెట్టాం. వారి మనసులో ఏముందో మరి పత్రి గారిని అప్పుడు ఎందుకు అడగలేకపోయారు మీరు? పత్రి గారు ఏం చెప్తే చేస్తున్నాం. ఒక పర్టికులర్ ఒక 30 minutes కంటెంట్ చేయాలంటే మోర్ దాన్ 30,000 అవుతుందండి. ఇప్పుడు దాకా 80,000 వీడియోస్ అయినాయి. మొన్న నేను ఇండిపెండెంట్గా చేస్తే వాల్యూ చేస్తానండి. పిఎంసి ఛానల్ ట్రేడ్ మార్క్ వాల్యూ, మార్కెట్ వాల్యూ మోర్ దాన్ 85 crores అండి. పీపుల్ విల్ టాక్ సో మెనీ థింగ్స్. మాకు తెలుసు ఆ బాధలేంటో, బయటపడవు నేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 10 రోజులు నేను ఛానల్లో కూర్చోవచ్చు, నేను ఎక్కువ కూర్చోను. ఎందుకంటే నాకేంటంటే మనం చేసే పనిలో మంచిని చూడండి, మనిషిని చూడక్కర్లేదు. ఐ రిపీట్, మనం చేసే పనిలో మంచిని చూడండి, మనిషిని చూడక్కర్లేదు. అది నా ఫిలాసఫీ. అందుకని నేను ఎక్కువ మీకు టీవీలో రాను. వాళ్ళు అడుగుతుంటారు, ఇటు పక్కన హిందీ వాళ్ళు, ఇక్కడ వీళ్ళు. కానీ మళ్ళీ వీళ్ళు బలవంతం చేస్తే మొన్న 2 షాట్లు చేశాను సరదాగా. ఆ సరదా షాట్లు కూడా దాంట్లో స్పిరిచువాలిటీ ఉంది. ఫస్ట్ షాట్ ఏం చేశానంటే సూర్యకాంతం గారి మీద. సూర్యకాంతం గారు తెలుసు కదా మీకు, ఎంత ఫేమస్ అయ్యారో. ఆ మహాతల్లి ఎంత ఫేమస్ అయిందంటే 500 మూవీస్ ఒట్టి గయ్యాలతనం వేసినా కూడా పీపుల్ బోర్ కట్ల. ఆ ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ సూర్యకాంతం అని పేరు పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రావట్లా. అంత ఫేమస్ అయింది మహాతల్లి. ఆమె ఫస్ట్ మద్రాసు తెలుసా మీకు? మద్రాసు వచ్చింది ఆమె హీరోయిన్ కోసం. అంతకుముందు నాటకాలు వేసేది. ఒక ఆయన ప్రామిస్ చేసి, అమ్మ నీకు హీరోయిన్ ఇస్తాను వచ్చేయంటే, అని సర్లేని అడ్వాన్స్ తీసుకుంది. మళ్ళీ వచ్చి అమ్మ కష్టం, ఇంకొక ఆమెను చూసుకున్నాను అని ఆమెను హీరోయిన్ పెడుతున్నాను అని చెప్పాడు. సరే అని పెట్టే బ్యాడ్ సర్దుకొని ఇంకా వెళ్ళిపోతాం కాకినాడ అనుకున్నప్పుడు మరుసనాడు వచ్చేసి, అమ్మ ఏమనుకోవద్దు, నిన్నే పెడుతున్నాను హీరోయిన్గా, ఆ అమ్మాయిని తీసేసాము అని. ఎందుకు తీసేశారు అని, మిమ్మల్ని పెడదాం అనుకుంటున్నానండి, మీరు రాండి అంటే. అప్పుడు అందన్నామా, చూడండి మా తల్లి, ఒకరి బాధతో వచ్చే ఆనందం నాకు ఆనందం కాదు, ఆనందం నాకొద్దు, ఆ క్యారెక్టర్ నాకొద్దు. నువ్వు వాళ్ళని తీసావు, నన్ను తీసావు, వాళ్ళని తీసావు, ఆ అమ్మాయిని తీసావు. ఇప్పుడు అమ్మాయి బాధపడుతుంది. ఆ బాధతో నాకు వచ్చే ఆనందం అనుకోండి. ఏం చెప్పింది? ఒకరి బాధతో వచ్చే ఆనందం నాకు ఆనందం కాదు, ఆనందం నాకు వద్దు, నే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాను అని. చూడండి ఎంత స్పిరిచువాలిటీ ఉందో దాంట్లో మహాతల్లి. ఒకసారి ఎన్టీ రామారావు నాగేశ్వరరావుని అడిగారు, హూ ఈజ్ మై ఫేవరెస్ట్ హీరోయిన్ అని. ఫేవరెస్ట్ హీరోయిన్ కాదు కానీ నా ఫేవరెస్ట్ యాక్టర్ సూర్యకాంతం గారు. అంత అలకవోలుగా. అది ఏంటంటే వన్ షాట్ ఆర్టిస్ట్. మిగతా వాళ్ళు టేకులు తీసుకుంటారు, ఆమె అట్ట కాదు, అలా తిప్పుతుంది లెఫ్ట్ హ్యాండ్ బస్ అంతే. ఇంకా మీకు అందుకని ఆమె ఎంత ఫేమస్ అయిందంటే, నేను ఇలా స్టార్ట్ చేశాను, నాకే ఆశ్చర్యం. 2 నెలల్లో ఆ షాట్కి 24 లక్షల వ్యూస్ వచ్చినాయి. 24 లక్షల వ్యూస్ 2 నెలల్లో ఆ షాట్కి. నాకు ఎందుకు డైలాగ్ అంటే, ఆ డైలాగ్ నచ్చింది. ఒకరి బాధతో వచ్చే ఆనందం నాకు ఆనందం కాదు అంటే మన ఆనందం కాదు అనుకున్నారు ముడిపిడికిన. ఒకరి బాధతో వచ్చే ఆనందం నాకు ఆనందం కాదు, నాకు వద్దు అది. చూడండి ఎంత స్పిరిచువాలిటీ ఉందో. మనం ఆ లెసన్ తీసుకోవాలి. ఇంకొకటి చెప్తాను మీకు, ఆనందం ఎక్కడ వస్తుందని. ఒకసారి తనికెళ్ళ భరణి అండ్ బ్రహ్మానందం కలిసి ఒక ఊరికి వెళ్ళారు. ఒక శివాలయం ఉంది అక్కడ, పాడుబడిన శివాలయం. అక్కడ తనికెళ్ళ భరణికి తెలిసింది ఇక్కడ శివాలయం ఉంది, ఓల్డ్ శివాలయం, దానికి వెళ్ళి చేసుకుందామని వెళ్ళారు. వెళ్తానికి 8 మార్నింగ్ 8 గంటలు అయింది. పూజారి ఉన్నాడు అక్కడ. చూశారు, ఏం చూడగానే చెప్పండి
ఈ సినిమా యాక్టర్లకి ఏంటంటే రాగానే మీరే సార్ అన్నపోతే ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళు వచ్చి మేము పర్ణి అండి మంచిదండి చెప్పండి ఏం కావాలి మీకు. ఏంటో గుర్తుపట్టలేదు దీని సినిమాలు చూడరు ఏంటని. మేము సినిమా యాక్టర్లు అండి మంచిదండి చెప్పండి. సగం పోయింది అప్పటికే. మేము చెప్పండి అభిషేకం చేసుకోవాలండి. పని చేయండి రేపు రాండి, ఈరోజు ఇప్పుడు 8 గంటలు అయిపోయింది కదా, 7 గంటలు మొదలు పెడతాం, రేపు రాండి. మరుసనాడు వెళ్ళారు 7 గంటల ముందు. ఆయన నిక్కచ్చిగా మంచి దాంతో బ్రహ్మాండంగా చేశాడంట అభిషేకం. ఈ లోపల ఆ టెంపుల్కి ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టిఫిను కాఫీ అన్ని పంపించారు. ఈయన పూజ అయిపోయిన తర్వాత ఈయనండి మాస్టర్స్ చిన్న 1 మినిట్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈయన వెళ్ళిపోతుంటే మాస్టారు అయ్యగారు ఇది మాకు టిఫిన్ వచ్చింది టిఫిన్ చేస్తారా? వద్దండి. థ్యాంక్ యూ అండి. కాఫీ వచ్చింది కాఫీ తాగుతారా? వద్దండి. థ్యాంక్ యూ అండి. అయ్యా దక్షిణ అక్కడ ఉండి ఉందండి, ఆ ఉండిలో వేయండి, ఆ దేవుడికి వెళ్తుంది అని. ఏంటండి మీరు ఏమి ఇచ్చినా కూడా వద్దంటున్నారు అంటే ఆయన డైలాగ్ ఏం తెలుసండి, ఏమండి నాకు 1 ఎకరం పొలం ఉంది, దాంట్లో వ్యవసాయం చేసుకుంటా, ఒక పాడి ఆవు ఉంది, ఇక్కడ శివుడు ఉన్నాడు, నాకు ఇంకేం కావాలి. అప్పుడు తనికెళ్ళ బర్ని అన్నాడు బ్రహ్మాండంతో, నిజమైన ధనవంతుడు అంటే అతనురా, నువ్వు నేను కాదు. మనం ఏంటంటే ఏది అవసరమో ఏది కోరిక మనకు తెలియదు. అర్థం చేసుకోండి మాస్టర్, నీ సబ్జెక్ట్కి వెళ్తున్నా. ఏది కోరికో ఏది అవసరమో, అవసరం కోసం నువ్వు కష్టపడాలి. కోరిక కోసం కష్టపడితే ఒక కోరిక బాగా ఇంకో కోరిక వస్తుంది. ఎగ్జాంపుల్, మీ ఫస్ట్ రోజు కారు కొన్నారండి, ఫస్ట్ రోజు బ్రహ్మాండం తుడుస్తారు, సెకండ్ రోజు తుడుస్తారు, థర్డ్ రోజు తుడుస్తారు కారు, 9 రోజులు అయిపోయింది. 9 రోజుల తర్వాత 1 వీక్లో ఒకసారి తుడుస్తారు. మళ్ళీ 15 రోజులు 1 మంత్ తర్వాత 2 వీక్లో ఒకసారి తుడుస్తారు. తర్వాత అయిపోయిన తర్వాత అసలు తొడవరు, మొత్తం ఉంటుంది. ఏంటంటే ఆ కొత్తదనం పోయింది. అంటే చేంజ్ ఒక్కడే పర్మనెంటు, మనం కూడా చేంజ్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే, నాకు చెప్పా కదా మీకు, వినండి మాస్టర్స్, నాకు ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2-3 ఫ్యామిలీలు వస్తాయి కౌన్సిలింగ్ కోసం. ఒకటి ఏంటంటే అది నా ఉదయంలో దాచుకుంటాను, నేను బయటకు చెప్పను, ఇంక్లూడింగ్ నా వైఫ్ కూడా చెప్పను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏంటంటే అసలుకి ఏం ఎంత బాధ అనిపిస్తుందంటే, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు, బయట వాళ్ళు అనుకోరు, ఊహించుకోరు. అదర్ పర్సన్ పాయింట్ ఆఫ్ అసలు మాట్లాడరు, క్రియేషన్ చేసుకుంటారు. కోరికలు, అవసరాలు వేరండి. అవసరం కోసం మనం కష్టపడాలి. కోరికలు దానికి అంతం లేదు. మీ అవసరం కోసం పనిచేస్తారా, కోరికల కోసం పనిచేస్తారా ఆలోచించుకోండి. మీరు చాయిస్ ఈజ్ లెఫ్ట్. ఎప్పుడూ ఆనందంగా ఉండాలి, ప్రతి మూమెంటు ఆనందంగా ఉండాలి. ప్రతి మూమెంటు, సపోజు ఇప్పుడు ఉన్నాం అనుకోండి, మేము ఇంటికి వెళ్ళామనుకోండి సార్, ఇంటికి వెళ్ళి ఇప్పుడు కింద కూర్చోలేకపోతున్నాం, లేకపోతే కూర్చొని లుంగి కట్టుకొని వేడి వేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని ఆవకాయ పచ్చడి కానీ లేకపోతే గోంగూర పచ్చడి కానీ వేసుకొని దాంట్లో కమ్మని నెయ్యి వేసుకొని తింటుంటే స్వర్గం కనపడుతుంది. స్వర్గం. పక్కన కొంచెం వడియాలు వేసుకోండి, మంచి నెయ్యి వేసుకోవాలి, మస్తు, ఎంత స్వర్గం, ఆనందం వస్తుంది ఎక్కడన్నా. అలాంటి ఆనందం, చిన్న చిన్న ఆనంద కోరికలు. ఏమా మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకోవాలి, హస్బెండ్ జాగ్రత్త, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే మనం వస్తుంది. ఇప్పుడు నేను పాయింట్ ఎందుకు వస్తున్నానంటే, లాస్ట్లో అయిపోతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ పిఎంసి ఛానల్ నడవాలంటే ఆ ఛానల్కి పెట్రోల్ కావాలి, రన్నింగ్ కావాలి. రన్నింగ్ ఎవరు ఇస్తారు? షేర్స్ 10సారి అడగలేము. ఈ రన్నింగ్ ఎవరు ఇస్తున్నారంటే అంబాసిడర్స్ ఇస్తున్నారు. అంబాసిడర్స్ ఏంటంటే, మా వాళ్ళు చెప్తారు మీకు, ది పిరమిడ్ ట్రస్ట్లో ఉన్నవాళ్ళు 100% నిష్ఠాతులండి. ఒక శేషారత్నం గారు, ఒక మాధవి, ఒక వాణి మేడం, ఒక విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ సార్లు పేర్లు రాశారు.
పేర్లు రాశారు. ఈ ట్రస్ట్ క్రియేట్ చేద్దామయ్యా, ఈ ట్రస్ట్కి వచ్చిన డబ్బులు మళ్ళీ పిఎంసీకి ఇవ్వాలి, స్పాన్సర్ చేయాలని. సరే అని నేను తయారు చేసి ట్రస్ట్ ఇచ్చేసాను. ఆయన చూసి బాగుందయ్యా సార్ అని పక్కన పడేశారు. అదేంటి సార్ కోపం వచ్చిందన్న. అంతా బాగుంది కానీ నీ పేరు లేదేంటి అన్నాడు. సార్ అన్నీ నాకు అడ్వైజర్ రోలే కదా. కాదు, ఈ ట్రస్ట్కి నీ పేరు ఉండాలి, హై లెవెల్కి వెళ్తుంది ఈ ట్రస్ట్ను ఊహించవు. అందుకని మన ఆనంద్, నవకాంత్, నంద వీళ్ళందరూ ఉండి నో సార్ హనుమంతరావు గారి పేరు ఉంటేనే ట్రస్ట్కి వెళ్దామని. ట్రస్ట్ క్రియేట్ అయిపోయింది. వినండి మాస్టర్, ట్రస్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత పక్కన కూర్చొని, స్వామి మా ఇల్లు ఉంది కదా బోధంలో, నీ పుట్టినిల్లు, ఆ ఇల్లు మన ట్రస్ట్ కొనాలి స్వామి అన్నారు. మహాప్రసాదం సార్. మరి వారే మళ్ళీ బెంగళూరులో పీసీఎస్ గారు ఉంటే వారికి ఫోన్ చేసి వారు వస్తే, బాబు నీకు సహాయం చేయి, దానికంటే వారి సహకారంతో మన బోధనలో పత్రికారి ఇల్లు మన పిఎంసి ట్రస్ట్ కొని మెయింటైన్ చేస్తుందండి. ఇదంతా మీ డబ్బులే, ఇదంతా మీ సపోర్టే. దాని తర్వాత పత్రిక తెలుసు, బాడీ వికెట్ చేశారు 24 జూలైలో. అది ఒక విల్లాలో చేశారు. ఆ విల్లా కూడా మన పిఎంసి ట్రస్ట్ కొనేసి దాన్ని మాన్యుమెంట్ చేసేసి ఎవరైతే కట్టాలు వస్తారో ఆ కట్టాలు అక్కడ కూర్చొని మెడిటేషన్ పిరమిడ్లు చేస్తున్నారు, శక్తి స్థలాలు చేస్తున్నారు, ప్లస్ ఇక్కడ కూడా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. మొన్న పత్రిక 2 అమ్మాయి పరి వచ్చి ఢిల్లీ వచ్చి, సార్ నేను కట్టాలు వస్తున్నాను, మా డాడీ వెకేట్ చేసిన, బాడీ వెకేట్ చేసిన ఇల్లా ఉంది కదా, ఉంది బాగుందమ్మా అంటే అక్కడ వచ్చి 2-3 గంటలు మెడిటేషన్ చేసుకోవాలని. చేసుకోరా తల్లి. అట్నే మొన్న ఇంకో పాప వచ్చింది, నీరజ శకుంతల పత్రి అని ఇంకో అమ్మాయి, మన గ్రేట్ యాక్టర్ పద్మనాభం గారు ఉన్నారు, వారి మనవరాలు. ఈ అమ్మాయి ఇక్కడే ఉంది ఇక్కడ నీరజ. ఆ అమ్మాయి కూడా దమ్మా నీరజరా. ఈ అమ్మాయి కూడా అమెరికా నుంచి వచ్చేసి మన గ్రేట్ యాక్టర్ పద్మనాభ గారు ఉన్నారు, ఫేమస్ యాక్టర్ ఆయన, వారి మనవరాలు, వారి అమ్మాయి గారి అమ్మాయి ఈ మహాతల్లి. ఈ అమ్మాయి కూడా హైలీ స్పిరిచువల్ మాస్టర్, వెరీ వెరీ స్పిరిచువల్ మాస్టర్. వీరు కూడా అక్కడికి వచ్చి కట్టాల్లో వచ్చి ఆ పత్రిక గారు బాడీ ఎక్కడ వికెట్ చేశారో అక్కడ కూడా మెడిటేషన్ చేశారు. అక్కడ కూడా వారి యొక్క అనుభవాలు చాలా, మీరు తర్వాత వినండి వారి యొక్క అనుభవాలు కూడా. వారి క్లాస్ తీసుకున్నామా ఆల్రెడీ? గుడ్, వెరీ గుడ్. వీరన్నమాట. ఏం సార్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అది మెయింటైన్ చేస్తున్నాం, బోధన హౌస్ మెయింటైన్ చేస్తున్నాం. పత్రికారి మేడము స్వర్ణమాల పత్రికారి కూడా 2 చోట్ల చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పే కదండి. ఎంత 2 minutesలో అయిపోతుందండి. ఈ 2 ప్లేసులు పిఎంసి ట్రస్ట్ మెయింటైన్ చేస్తుంది, ఓన్డ్ అండ్ మెయింటైన్డ్. ఓకే. ఈ ట్రస్టీస్ కొంతమంది కొత్త వాళ్ళని ఒకటి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది తెలుసు మళ్ళీ చెప్తున్నాను. ఈ ట్రస్టీస్ ఎంత మంచి వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు. అందుకనే రామాయణంలో ఉత్తరాఖండ్లో ఒక ఎపిసోడ్ చెప్పి ముగిస్తాను. రామాయణంలో ఉత్తరాఖండ్లో ఏముందంటే, ఉత్తరాఖండ్లో రాముడు పరిపాలిస్తున్నాడు, ఒక కుక్క వచ్చి మురుగుతుంది రాజప్రసాదం దగ్గర. ఆయన కుక్క భాష కూడా తెలుసు కాబట్టి లక్ష్మణ్ని పిలిచి, లక్ష్మణ ఆ కుక్క ఏదో బాధపడుతుంది, వెళ్ళిరా కనుక్కోనరా అంటాడు. ఆయన బయటకు వచ్చి కుక్కను అడుగుతాడు, ఏంటి నీ ప్రాబ్లం అని. ఏం లేదు సార్, నేను ఇలా రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాను, ఒక బ్రాహ్మడు ఒక ఆయన అటు ఇటు తిరిగి ఆయన బిచ్చ కోసం వెళ్తున్నాడు, ఆయన నన్ను అకారంగా కొట్టాడు అండి. సరే బ్రాహ్మణ్ పిలిపించారు. ఏమయ్యా కొట్టావా? కొట్టానండి, పొద్దున్నుంచి నాకు బిచ్చ దొరకలేదు, అటు ఇటు చాలా డిస్టర్బ్ చేస్తుంది, కొట్టాను. తప్పు కదా అమ్మా? కుక్కను అడిగారు. ఆయనకి ఏం పనిష్మెంట్ ఇవ్వమంటావు? ఏం పనిష్మెంట్ ఇవ్వాలి అంటే, అందరు మినిస్టర్లు ఉండారు, అందరూ ఉండారు. ఏం చెప్పింది? ఏం లేదు సార్, ఆ బ్రాహ్మణ్ణి ఒక ట్రస్టీగా చేయండి, ఒక ట్రస్టీగా చేయండి. అదేంటమ్మా అందరూ మినిస్టర్స్, అదేంటమ్మా ఆయన పనిష్మెంట్ ఇవ్వమంటే నువ్వు ఇది ఇస్తున్నావంటే, ఏం లేదు సార్, నేను పోయిన జన్మలో ఒక ట్రస్టీని, కొన్ని డబ్బులు తిన్నాను, అలా కుక్క జన్మ ఎత్తాను. ఏ ట్రస్టీ అయినా ఆ ప్రజల మని ₹1 తెలుసో తెలియకో తింటే కుక్క జన్మ వస్తుంది. ఆయన కూడా మీరు ట్రస్టీ చేస్తే వచ్చే జన్మలో అతను కూడా కుక్క జన్మ ఎత్తుతాడు. ఈ విషయము మా ట్రస్టీస్ మొత్తానికి తెలుసండి.
మాకు తెలుసని మీకు తెలియజెప్తాను మాస్టర్స్. అంటే ప్రతి పైసా కాన్షియస్లో పనిచేస్తున్నాం. అందుకని ఇక్కడ మీరందరూ ఉండేవాళ్ళు మన ఈ పిఎంసి ఇప్పుడు మన పరిపత్రి నార్త్ కరోలినాలో ర్యాలీలో పెద్ద ప్రోగ్రాం చేసింది, మెగా మెడిటేషన్ సబ్మిట్ 2 అని. 1760 మెంబర్స్ వచ్చారు అక్కడి నుంచి. నేను మా కాలిఫోర్నియా నుంచి, నేను మన 3 నెలలు అక్కడే ఉండొచ్చాను. కాలిఫోర్నియా నుంచి నాకు డైరెక్ట్ ఫ్లైటే 6 అవర్స్ పట్టింది. ఒక్కొక్కరు ఎన్నో స్టేట్ నుంచి వచ్చారు. వచ్చేసి అక్కడ దాంట్లో పాల్గొన్నారు. 3 days బ్రహ్మాండం చేశారు. అక్కడ పోయి అడిగితే more than 70% ఎలా వచ్చారు మీరంటే పిఎంసి చూసి వచ్చాము అని చెప్పారు. ఇక్కడ ఎంత ఫేమసో అక్కడ అంత ఫేమస్ అయింది అక్కడ. ఇదంతా ఏంటి? పత్రిగారి ఎనర్జీ అండి, పత్రిగారి సంకల్పం అండి, మీ అందరి సపోర్ట్ అండి. ఇలా ఉండబట్టే ఇలా వెళ్తుందండి. ఇది ఆగదండి. ఎవరు ఏం పెట్టినా కూడా పత్రిగారి ఎనర్జీ వలన పిఎంసి ఛానల్ కానీ పిఎంసి ట్రస్ట్ కానీ ఎవరు ఆగదు. వాళ్ళంతా వాళ్ళకి కర్మ కొడుతుంది బ్యాక్కి. ఎందుకంటే పత్రిగారు ఒక పక్కన, మీ అందరూ ఇంకో పక్కన ఉన్నారు. అందుకని దాన్ని కూలంకషంగా ఆనంద్ కానీ మన వాళ్ళు అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి అంబాసిడర్ అంటే ఎలా ఉండాలి, మా శ్రీలక్ష్మి గారు కానీ మా మాధవి గారు కానీ శశిరత్నం మేడం కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీకు అసలుకి అంబాసిడర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఈ ఛానల్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని సంకల్పంతో ఎన్నో చేస్తున్నాం మాస్టర్స్. మీ అందరి సహకారం, పత్రిగారి బ్లెస్సింగ్తో పాటు మీ అందరి సహకారం ఉంటే మన పిఎంసి ఇంకా ఎక్కడికి వెళ్తుంది. ఎందుకంటే పత్రిగారి మాట ప్రతి గ్రేట్ అండి. ఆయన ఏమన్నారు, పిఎంసి రాబోయే తరంలో బీబీసీ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలామందికి పిఎస్ఎం అంటే తెలీదు, పిఎంసి అంటే తెలుస్తూ. ఆ బ్రాండ్ విలువ మనం లెక్కేస్తే, బ్రాండ్ విలువ ఇందాక మీకు చెప్పేయండి, కంటెంట్ విలువ చెప్పాను. ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్ అండి. బ్రాండ్ వాల్యూ పిఎంసి మన ఇండిపెండెంట్ వాల్యూ చేస్తే more than 300 crores చెప్పారు. బ్రాండ్ వాల్యూ, కంటెంట్ కాదండి. కంటెంట్ వాల్యూ 80 crores ప్లస్ బ్రాండ్ వాల్యూ. అది ఎవరి వల్ల సాధ్యం అండి? పత్రిగారి ఎనర్జీ, మీ అందరి సపోర్టు. మీరు లేకపోతే పిఎంసి లేదు. అందుకనే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మన ఛానల్, పిరమిడ్ మన ఛానల్, పత్రిగారి మన ఛానల్. మరి అలాంటి ఛానల్ మీ అందరూ ఓనర్సే, మన అందరూ నడిపిస్తున్నాం. ఎవరు ప్రమోటర్ అంటే ఎవరు లేరు, అందరు షేర్ హోల్డర్సే, అందరు నడిపిస్తున్నారు, అందరు అంబాసిడర్సే. ఇది మన ఛానలు. మీరు సగర్వంగా చేసుకోవచ్చు, మా ఛానల్ చూస్తున్నావా అని. ఇది మా ఛానలు అని చెప్పుకోవచ్చు మిగతా వాళ్ళకి. ఇంకా మీ అడ్వైజులు కానీ మీ సలహాలు కానీ ఏం కావాలన్నా కూడా అవి మనం తీసుకుంటాం మాస్టర్స్. ఓకే, సో మీకేమన్నా డౌట్స్ ఉంటే మీ ఇష్టం. ఏం డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు, ఎంత ఉందో అడగచ్చు ఏమా. కానీ ఒక్కటి అడగకూడదు, ఎంతైనా అడగచ్చు, మీరు ఏదైనా అడగచ్చు, ఒక్కటి అడగద్దు. ఏంటది? నా వయసు. సెవెంటీ అని చెప్పాను, కానీ ఎక్కడని చెప్పలేదు. 70 అబోవ్ అని చెప్పాను. ఎందుకు తెలుసా మీకు? సార్ సీరియస్గా ఉంటారు సార్, ఆకలి అవుతుందా? కొద్దిగా కాదు, జెంట్స్ లేడీసే కాదు, జెంట్స్ కూడా ఈ మంచి ఏజ్ చెప్పట్లా. చాలా చెప్పదన్నారా? సో ఒకసారి ఏమవుతుందంటే, ఒక జర్నీలో లోవర్ కంపార్ట్మెంట్లో ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు ముసలోళ్ళు. ఒకడు అంటున్నాడు, అరే నీ వయసు ఎంతరా? ఇంకొకడు, నా వయసా మొన్ననే 20 దాటి 21 వచ్చింది. ఈ పక్కన, మరి నీ వయసు ఎంతరా? ఈ పక్కన, నా వయసా 19 దాటి 20కి వచ్చాను. ఈ లోపల ఇలా మాట్లాడుతుంటే ఒక అప్పర్ బెత్ వాళ్ళ కింద పడ్డాడు. అరే ఎవడ్రా నువ్వు, ఇప్పుడే పుట్టా. అది ఏజ్. ఓకే,
ఇంకేంటే చెప్పండి, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే, ఇంకేమైనా అడగాలనుకుంటే. చాలామంది అడుగుతుంటారు, ఏంటి సార్ ఎంత ఆనందంగా ఉంటారంటే, పని చేస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే పత్రి గారు ప్లస్ నా వైఫ్ అండి. మా ఇంట్లో కూడా మేము అట్నే ఉంటాం, ఎప్పుడు మేము జోకులు వేసుకుంటూ ఉంటాం ఈ వయసులో కూడా. అంటే మరి ఇక్కడ పని చేస్తామంటే మరి ఇంట్లో నుంచి సపోర్ట్ కావాలి కదండి. ఉండాలి ఎక్కడన్నా. రా భయపడుతుంది సార్, సిగ్గు ఎక్కువ. రా 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 రా. అదే మాట్లాడలేదు. మైక్ ఏం మాట్లాడాలండి? థ్యాంక్స్ చెప్పండి. ఎవరికి? ఇంట్లో ఎప్పుడు జోకులు వేసుకుంటాం. హలో, నమస్తే అండి అందరికీ. అదే జోకులు చెప్తా ఉంటారు, బాగానే నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా జోక్ ఏంటి? అమ్మా నాకు అలవాటు, ఎప్పుడు మాట్లాడలేదు మైక్లో. నేను జోకులు ఎండవే కానీ ఎప్పుడు చెప్పలేదు. వచ్చారా, ఏం చెప్పాలి? లేదు, అలాగే భయపడడం ఇదేం లేదు, కానీ ఎదురు బాగానే ఉంటాం. అందుకనే మీసాలు పెంచాను తెలుసా మీకు? మీసాలు ఎందుకు పెంచాను? మీరు చాలా చోట్ల ట్రైన్లో వెళ్తుంటే ఎప్పుడన్నా మా ఆవిడ అడుగుతారు, ఏమండి పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమంతరావు సార్ గట్టిగా క్లాప్స్ చేద్దాం.